శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న 1603వ శీర్షిక ఇంతకు ముందు చెప్పుకున్నాం. సాధనలో ఆత్మశక్తి అనుభవాలు కలగకపోతే మనసుకు విపరీతమైనటువంటి దుఃఖము వస్తుందా అనేటువంటి విషయాన్ని ఒకరు ప్రశ్నించినప్పుడు ఈ శీర్షిక చెప్పుకోవటం జరిగింది. ఈ శీర్షిక విన్నటువంటి వారు ఈ శీర్షికను ఇంకా కొంచెం వివరంగా చెప్పండి, ఎందుకంటే సాధనలలో అనేక రకాలుగా మేము భ్రాంతులకి భ్రమలకి గురవుతున్నాం. ఏదో సాధనలు చేసుకుంటూ గొప్ప మార్గంలో ఉన్నామని, సామాన్య ప్రజలందరూ మాకంటే తక్కువని, మేమేదో చాలా గొప్ప గొప్ప మార్గాలలో ప్రయాణిస్తున్నామని మేమే అనుకుంటున్నాం, మేమే భావించుకుంటున్నాం. మాకంటే ఇతరులందరూ తక్కువ వాళ్ళు అని కూడా అనుకుంటున్నాం. ఇటువంటి పరిస్థితులలో ఈ సాధనకు సంబంధించిన విషయాలు ఇంకా చెబితే బాగుంటుంది. ఈ సాధనా భ్రమలు మాకు మేము తొలగించుకోవాలి. ఇది వారి కోరిక లేక ప్రశ్న. అసలు సాధన అంటే ఏమిటి? ముందు ఆ విషయం తెలుసుకుందాం. అసలు సాధన అంటే ఏంటి, దేనికి సాధన అని పేరు పెట్టుకున్నాం? మనం ఆధ్యాత్మిక విషయాలకే, ఆధ్యాత్మిక మార్గంలో సాగుతున్న విషయాలకే సాధన అని చెప్పుకుంటున్నాం మనం. అని సాధన అంటే ప్రయత్నము, శరీర కదలికలు కదులుతూ చేసేటువంటి ప్రయత్నము, పని. ఏదో సాధించాలన్న ఉద్దేశం, ఏదో సాధించుకోవాలన్న ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం కోసం సాధన చేస్తున్నాం. మీరు గమనిస్తే మన జీవితము నిత్య సాధన. మన అసలు జీవితమే, మన శరీరమే, మనం జీవించే జీవన విధానమే నిత్య సాధన. ప్రతిదీ మనం ఇక్కడ సాధించుకోవాల్సిందే. ఇప్పుడు మనం భూమి మీద బతుకుతున్నాం, శరీరంతో బతుకుతున్నాం అంటే ప్రతిదీ ప్రతిరోజు మనం సాధించుకోవలసిందే. సాధించుకోకుండా ఇక్కడ జీవించడం అసలు కుదరదు. అలా మనం రోజు ప్రయత్నించుకుంటున్నాం అన్ని. అయితే అవన్నీ సహజ అలవాట్లుగా అయిపోయి, అంటే ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి శరీర కదలికలన్నీ కూడా ప్రయత్నాలే, సాధనలే. మలమూత్ర విసర్జనలు ఉన్నాయనుకోండి, విసర్జించాలనేటువంటి ప్రయత్నం ఉంది. అసలు ఈ ప్రయత్నాలలో మలమూత్ర విసర్జనలకే ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అనేక అనారోగ్యాలతో, అనేక బాధలతో. అన్ని ప్రయత్నాలు ఇక్కడ. అక్కడి నుంచి ఇంకా స్వీకరించటం, అంటే లోపలికి తీసుకునే ఆహార పదార్థాలు, వాటితో ఇబ్బంది పడేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, అనేక అనారోగ్యాలతో. తీసుకున్న ఆహారాలు సరిపడక గ్యాస్ ట్రబుల్స్, రకరకాల బాధలు, వ్యాధులు, షుగర్లు, బీపీలు, వేల రకాల జబ్బులు ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ ఏంటి? ప్రయత్నించి సాధించుకోవడమే. ఎప్పటికప్పుడు ప్రతి కదలిక సాధనే. వద్దని తప్పించుకునేది, విసర్జించేది సాధనే. కావాలని ప్రయత్నించి పొందాలనుకునేది సాధనే. కానీ నిత్య జీవితంలో రోజువారీ పనులకి మనం సాధన అని పేరు పెట్టుకోలేదు, కానీ అవన్నీ సాధనలే. స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్న పిల్లోడికి జీవితం అంతా చదువు పూర్తయ్యే వరకు సాధనే. ఉద్యోగం వచ్చే వరకు మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు సాధనే. ఉద్యోగ ప్రయత్నాలు వచ్చిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత నిత్య జీవితంలో ప్రతిరోజు పని చేయటం సాధనే. అసలు జీవించటమే సాధన. ఆ విషయం తెలుసుకోండి. సాధనని ప్రత్యేకంగా ఏదో ఒక ఆధ్యాత్మికతలో ఒక విధానానికి ఒక పేరుకి పెట్టేసుకొని మనమే దానికి ఏదో మళ్ళీ సాధనలకు రకరకాల పేర్లు పెట్టుకొని, రకరకాల మతాలు సృష్టించుకొని, రకరకాల విధానాలు సృష్టించుకొని మనకు మనమే అదంతా సాధనని భావించుకుంటున్నాం. తప్పులేదు, భావించుకోవచ్చు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరి మతంలో వాళ్ళు సాగొచ్చు, ఎవరి విధానంలో వాళ్ళు సాగొచ్చు, ఎవరి గురువుతో వాళ్ళు సాగొచ్చు, ఎవరి సాధనాలు చేసుకోవచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, ఎవరికి నచ్చిన విధానంలో, నచ్చిన పద్ధతిలో, నచ్చిన సాధనలు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు సృష్టి మొత్తం, సృష్టి అంటేనే సాధన. నిరంతరం సృష్టిలో ఒక కదలికలో ఒక ప్రయత్నం జరుగుతూనే ఉంది. మొక్కలన్నీ ఎదగడానికి ప్రయత్నిస్తున్నాయి, జీవించడానికి ప్రయత్నిస్తున్నాయి, సాధనే. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు నిరంతరం తిరుగుతూ కదులుతూ ఉన్నాయి.
అయితే అవి కూడా ఏదో ప్రయత్నించకపోతే, ప్రయత్నం లేకపోతే తిరగడం కదలడం ఎందుకు ఉంటుంది అసలు? అలా మనలాగానే వాటికి కూడా ఏదో ప్రయత్నం ఉండి ఉంటుంది, అది మనం తెలుసుకునే స్థాయిలో లేదు. కాబట్టి విశ్వగమనం అంతా ప్రయత్నమే, సాధనే. ప్రయత్నము కదలిక ఉందంటే సాధనే. అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మొత్తం భూమి మీద జీవరాశులన్నీ ఆ ప్రయత్నం చేసుకుంటూనే ఉన్నాయి, జంతువులన్నీ ప్రయత్నిస్తూనే ఉన్నాయి బ్రతకటానికి. మరణించే వరకు అన్నీ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాయి, నిత్యం, ప్రతినిత్యం, ఒక్క నిద్రలో తప్ప. కాబట్టి సాధన అనేది సృష్టిలో ఉన్నటువంటి చైతన్య ప్రక్రియ. ఇక్కడ ఆధ్యాత్మికతకు వచ్చేటప్పటికి అంటే భౌతిక విషయాలు ఉన్నాయి. ఇప్పుడు చదువులు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, వివాహాలు, మళ్ళీ ఈ చదువులతో మనం వృత్తి వ్యాపార ఉద్యోగాలలో చేసే అనేక ప్రయత్నాలు, ఇప్పుడు ఈ సైంటిస్టులు, ఈ డాక్టర్లు అనేక రకాల కొత్త విషయాలు కనుక్కోవటాలు, భౌతిక సంబంధమైనటువంటి అనేక విషయాలు, అనేక పరికరాలు, అనేక వస్తువులు కనుక్కోవటాలు, ఇవన్నీ కూడా నిత్య సాధనలే. అవన్నీ సాధనాపరంగా జరుగుతున్నవే. ఆధ్యాత్మికతలో మనం సాధనను ఒక పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటో ఎవరికి తెలియదు, నిరూపణ లేదు. భౌతికంలో నిరూపణ ఉంది. భౌతికంలో తయారవుతున్న ప్రతి విషయానికి నిరూపణ ఉంది. ఒక ర్యాకెట్ తయారు చేసి చంద్రమండలంకి వెళ్తున్న వ్యక్తికి నిరూపణ ఉంది. అక్కడ ర్యాకెట్లు కనపడుతున్నాయి, ర్యాకెట్లకు అవసరమైన పరికరాలు తయారు చేయడం కనపడుతుంది. వాళ్ళు బుర్రలు చింపుకొని, బుర్రలు బద్దలు కొట్టుకొని ఎలా చంద్రమండలాలకు వెళ్ళాలి అని రోజు ప్రయత్నాలు చేసి చంద్రమండలం మీదకి వెళ్ళటం రావటం ప్రయత్నాలు కనపడుతున్నాయి. కనపడుతూ తెలుస్తున్న ప్రతిదాన్ని భౌతికం అన్నాం. అలా అనేక ప్రయత్నాలు. ఇప్పుడు అనేక రకాల మందులు కనుక్కుంటారు, అనేక రకాల వస్తువులు కనుక్కుంటారు, అనేక రకాల ఆహార పదార్థాలను ఉత్పత్తి పెంచే విధంగా కనుక్కుంటారు. ఇవన్నీ నిత్య శోధన, నిత్య పరిశోధన జరుగుతూనే ఉంది. అదే నిత్య సాధన. పరిశోధన అంతా సాధనే, ప్రయత్నం అంతా సాధనే. ఆఖరికి అనుభవించడం కూడా ప్రయత్నంలోనే ఉంటుంది. నవలాలి, తినాలి, మింగాలి, అనుభవించాలంటే ఆ ప్రక్రియ జరగాలి. చూడటం అనే ప్రక్రియ జరగాలి, వినటం అనే ప్రక్రియ జరగాలి. ఇదంతా సాధనే. అప్పుడు ప్రత్యేకంగా నువ్వు నేను చేసే సాధనే ఉంది. మనం పెట్టుకున్న పేర్లు మన భ్రమలు తప్ప. సృష్టి ఆవిర్భావమే సాధన. సృష్టి అసలు కనపడటం, వ్యక్తీకరించబడటం, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు అలా వ్యక్తీకరించబడటం, అనంత ఆత్మశక్తిలో సృష్టి వ్యక్తీకరించబడటం, అదంతా సాధనే. ఎంతో సాధన జరిగితే తప్ప ఆ సృష్టి అలా వ్యక్తీకరించబడలేదు. మళ్ళీ ఈ గ్రహాలు, గోళాలు, నక్షత్రాలలో, అనంత విశ్వంలో, భూమి అనే గోళంలో మనకు తెలిసింది మనమే. మానవ జాతి, వృక్ష జాతి, జంతు జాతి, జడ పదార్థాలు. అసలు మిగిలిన గ్రహాలు, గోళాలని చెప్పుకుంటున్నాం కానీ మనకు తెలియదు వాటి గురించి. తెలుసుకునేంత సామర్థ్యము, సమర్థత కూడా లేదు. ఉరికినే ఏదో ఆకాశంలో అలా చూస్తాం అంతే. సైంటిస్టులు కనుక్కున్న పరికరాలతో ఇంకొంచెం ఆ పరికరాల ఆధారంగా ఇంకొంచెం విస్తృతంగా చూడగలుగుతున్నారు, మన కన్ను కంటే ఎక్కువ అంతే. అది పూర్తిగా తెలియటం కాదు. మొత్తం విశ్వంలో 5% కూడా అసలు మనం చూడలేదు. సైన్స్ కూడా ఇంతవరకు కనుక్కోలేదు. 95% ఏమీ తెలియకుండానే ఉంది, అంటే మనిషికి. కానీ సృష్టి అనంత ఆత్మశక్తిలో సృష్టి ఆవిర్భావం అంటే ఆత్మశక్తి ఎలా ఉందో ఎవరికి తెలియదు. ఆకాశము వలె అని వదిలేశారు అంతే, అంటే మనిషికి. ఇదంతా మనం మనుషులు మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ ఇందులో మహిమలు, మాయలు, మనకంటే బాగా తెలిసిన దేవుళ్ళు, దేవతలు ఎవరో ఉన్నారు, ఇవన్నీ ఊహించుకోబాకండి. అవన్నీ మన ఊహలకు వెళ్ళొద్దు. వాస్తవంలో ఉందాం. మనమేం రోజు కూర్చొని దేవుళ్ళు, దేవతలతో షేక్ హ్యాండ్లు ఇచ్చి కబుర్లు చెప్పుకొని టిఫిన్లు తింటలేదు కదా. మనుషులతోనే కదా షేక్ హ్యాండ్లు ఇచ్చేది, మనుషులతోనే టీలు, టిఫిన్లు, భోజనాలు, జీవితాలు, కుటుంబాలు గడిపేది మనుషులతోనే. దేవుళ్ళు, దేవతలు నేను తక్కువ చేయట్లా, మతాలను తక్కువ చేయట్లా, గురువులను తక్కువ చేయట్లా. కానీ విషయాన్ని ఉన్నదన్నట్టుగా అర్థం చేసుకోండి. అవన్నీ మనిషి కల్పించుకున్నవి, మనిషి సృష్టించుకున్నవి. మనిషి సృష్టించుకున్నటువంటి ఏ మనిషికి ఆ మనిషి నమ్ముతున్నటువంటి సత్యాలు. ఎందుకనంటే ఈ మతాన్ని సృష్టించుకొని ఈ మతాన్ని నమ్ముతున్న మనిషి ఇంకో మతాన్ని నమ్మడు, ఆ మతపు దేవుణ్ణి నమ్మడు, ఆ మతపు గ్రంథాలను నమ్మడు, ఆ మతపు విధానాలను, సాంప్రదాయాలను, ఆచారాలని నమ్మడు. ఇంకేముంది అప్పుడు? ఎవరి దాన్ని సృష్టించుకోవటమే అయింది కది. కానీ మొత్తం మానవ జాతి అంతా చెట్లను నమ్ముతారు, ఉన్నాయని నమ్ముతారు. మొత్తం మానవ జాతి అంతా జంతువులు ఉన్నాయని నమ్ముతారు. అన్ని మతాల వాళ్ళు జూకెళ్ళి జంతు ప్రదర్శనశాలలో చూసి వస్తారు. అన్ని మతాల వాళ్ళు
భూమి మీద నుంచి వచ్చినటువంటి భూమి మీద వచ్చిన ఆహారోత్పత్తులు, చెట్ల ద్వారా వచ్చినటువంటి అన్ని ఆహారోత్పత్తులు కులమత భేదాలు లేకుండా తింటారు. ఎందుకంటే అది వృక్షజాతి, అక్కడ దానికి మతంతో సంబంధం లేదు. అందుకని మతం అనేది మన మతిలోంచి పుట్టింది, మనం తయారు చేసుకుందని నమ్మండి. ఎందుకని ఆహార పదార్థాలకి మా మతం వాళ్ళే పండించాలని ఎత్తుక్కోవట్లేదుగా, మా దేవుడిదే అయి ఉండాలని ఎత్తుక్కోవట్లేదుగా, కట్టుకునే బట్టలు మతాల ప్రకారం ఎత్తుక్కోవట్లేదుగా, షాపులకు మతాల ప్రకారం వెళ్ళట్లేదుగా, సరుకులు మతాల ప్రకారం తెచ్చుకోవట్లేదుగా, ఎవరి మతాల వాళ్ళు కిరాణా షాపులు, బట్టల షాపులు, అన్ని షాపులు పెట్టుకోలేదుగా. కేవలం మతాలు పెట్టుకుంది ఏంటో తెలుసా? ప్రార్థనాలయాలు, ఆచార సాంప్రదాయాలు, వేషధారణ పెట్టుకున్నారు. మతాలు పెట్టుకుంది ఏంటయ్యా అంటే వేషధారణ. ఆ మతానికి ఓ పేరు, ఆ మతానికి ఓ దేవుడు, ఆ మతానికి గ్రంథం, ఆ మతానికి ఓ ప్రార్థనాలయం, అన్ని వేరు. మా మతంలో మీ మతం కలవకూడదు, మీ మతంలో మా మతం కలవకూడదు. ఇది మనుషులు చేసుకున్న సృష్టి. నేను మతాలు నమ్మొద్దంటలా, తత్వాన్ని అర్థం చేసుకోండి, మీకు నిజం తెలుస్తుంది. పరిమితిలో ఉండిపోబాకండి. మతంలోనే నడవండి, మార్గంలోనే నడవండి. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్తే 1000 బస్సులు ఉండొచ్చు, రైల్వే స్టేషన్కి వెళ్తే 100 రైళ్లు ఉండొచ్చు, ఎయిర్పోర్ట్కి వెళ్తే 50 విమానాలు ఎగరొచ్చు. కానీ మనం ఒక దాంట్లోనే ఎక్కగలం. మనం వెళ్ళవలసిన గమ్యానికి ఎన్ని 100,000 1,00,000 ఒక దాంట్లోనే మనం ప్రయాణించగలం. కానీ 100,000 1,00,000 ఉన్నాయి అని నమ్మండి, అనేకం ఉన్నాయి నమ్మండి. మిగిలిన వాళ్ళు ఆటలో ఎగురుతున్నారని నమ్మండి, నేను ఇందులో ఎగురుతున్నానని నమ్మండి. ఎగరడం అనేది ఏదైనా ఒకటే, నా గమ్యం చేరడానికి నేను చేసుకున్న ఏర్పాటు మాత్రమే. కాబట్టి అందరూ సమానమే, అందరి వాహనాలు సమానమే, అందరి గమ్యాలు సమానమే, అందరి ప్రయాణాలు సమానమే, అందరి సాధనలు సమానమే, అందరి మతాలు సమానమే, అందరి దేవుళ్ళు సమానమే, అందరి విధానాలు సమానమే. ఎందుకంటే ఇది మానవ జాతి. వృక్షజాతి నుంచి తీసుకొని తిని బతుకుతున్న ఆహార పదార్థాలకు జాతి భేదం లేదు. జంతు జాతి నుంచి తీసుకొని తిని బతుకుతున్న మాంసాహారాలకే జాతి భేదం లేదు. పీల్చుకుంటున్న గాలికి జాతి మత భేదం లేదు, దైవ భేదం లేదు, మత భేదం లేదు, సాధనా భేదం లేదు. తాగే నీటికి మత భేదం లేదు, సాధనా భేదం లేదు, దైవ భేదం లేదు. నివసిస్తున్న భూమికి మత భేదం లేదు, దైవ భేదం లేదు. అందరం ఇక్కడే ఉంటాం. ఇలా మనం వాడుకునే పంచభూతాలు కానీ, మనం వాడుకునే వస్తువులు కానీ, మనం తయారు చేసుకుంటున్న వస్తువులు కానీ, మనం తయారు చేసుకున్న మందులు కానీ, డాక్టర్లు కానీ, మన ఆరోగ్యాలకి అనారోగ్యాలకి వీటికేం మత భేదాలు లేవు, మళ్ళీ జాతి భేదాలు లేవు, కుల భేదాలు లేవు. అందరూ అందరి దగ్గరికి వెళ్తారు. ఎందుకని బతకాలిగా. మనం ఎంత అమాయకంగా జీవిస్తున్నామా, మూర్ఖంగా జీవిస్తున్నామా, అజ్ఞానంతో జీవిస్తున్నామా, లేదా అవివేకంతో జీవిస్తున్నామా మీరు ఆలోచించుకోండి. రోజువారీ బ్రతుకు అతి ముఖ్యమైనది. శరీరంతో బ్రతకడం 100 సంవత్సరాలు అనేది ఈ భూమి మీద అతి ముఖ్యమైన విషయం. ఈ రోజువారీ జీవితంలో ఈ శరీరం ఉంటేనే, ఈ శరీరంతో జీవిస్తేనే, దీనికి అన్ని సమకూర్చుకుంటేనే, దీన్ని రక్షించుకుంటేనే, దీన్ని కాపాడుకుంటేనే, దీన్ని ఎలా బ్రతికించుకుంటేనే మనం అసలు మతం అన్నా, ఆధ్యాత్మికం అన్నా, దేవుడు అన్నా, సాధన అన్నా అటువైపు వెళ్ళగలం. అది కూడా మొత్తంగా ఇది కుటుంబ జీవితం, సంసార జీవితం, పిల్లలతో హాయిగా అన్ని సాగిపోతూ ఉంటే, ఏ కష్టాలు బాధలు లేకుండా ఉంటే. లేకపోతే మళ్ళీ మత జీవితం, ఆ మార్గ జీవితం, ఆ గురువుతో వెళ్ళే జీవితం, ఆ దేవుడితో వెళ్ళే జీవితం అంతా నాటకీయత. ఊరిని నన్ను రక్షించాను, నమస్కారం పెట్టి మన పనుల్లోకి మనం వెళ్ళిపోతాం. వ్యావహారిక సత్యంగా ఉంటుంది. ఇళ్లలో ఊరుకునే బొమ్మల ఫోటోలు తగిలిచ్చి ఉంటాయి అంతే. అందులో కొంచెం డెప్త్గా వెళ్ళి ఆ సత్యం ఏంటో తెలుసుకుందాం, దైవత్వం ఏంటో తెలుసుకుందాం, విశ్వశక్తి ఏంటో తెలుసుకుందాం, సృష్టి శక్తి ఏంటో తెలుసుకుందాం, నా ప్రాణశక్తి ఏంటో తెలుసుకుందాం అనేటువంటి సాధన వైపు వెళ్ళాలి అంటే అసలు ఈ శరీరానికి సంబంధించిన అన్ని విషయాలు, కుటుంబ విషయాలు మొత్తం అన్నీ అద్భుతంగా చక్కగా నిర్మించుకోవాలి. ఇది 100 ఏళ్ళు ఇక్కడ బతికుండాలి. 100, 80, 90 దీని ఆయువు ఉన్నంతకాలం దీనికి అన్ని సమకూరి ఇది తెలివితో, ప్రజ్ఞతో, ఎంతో శక్తివంతంగా, ఉత్సాహభరితంగా ఉంటేనే నేను నా ప్రాణశక్తి దాకా ప్రయాణం చేయగలను. అసలు మతాల గురించి మాట్లాడగలను, దేవుళ్ళ గురించి మాట్లాడగలను, గురువులను అనుసరించగలను, రకరకాలుగా ఏదైనా మతాలకు సంబంధించినవి చేయగలను. ఇందులో ఇప్పుడు సత్యం ఏంటి అంటే నా శరీరం. 100కి 100 పాళ్ళు సత్యం నా శరీరం. మిగిలిందంతా ఊహది. మతం ఊహ, దేవుడు ఊహ.
వాస్తవంగా ఉన్నదేంటి? శరీరం, సృష్టి. ఈ శరీరానికి అవసరమైన సృష్టి నుంచి పొంది మనం తయారు చేసుకుని ఎక్కడ మత ప్రసక్తి లేదు. తినేటిలో, తాగేటిలో, జీవించేటిలో, చూసేటిలో, వినేటిలో, పంచేంద్రియ అనుభవాలలో మత ప్రసక్తి లేదు. పంచేంద్రియ అనుభవాలకు అవసరమైనటువంటి ప్రపంచం నుంచి పొందేటిలో మత ప్రసక్తి లేదు, దైవ ప్రసక్తి లేదు, గురు ప్రసక్తి లేదు. అలానే అవి వద్దని నేను అంటలా. మనకు సంబంధించినటువంటి మూలతత్వాన్ని, మూల కారణాన్ని తెలుసుకోవాలన్నప్పుడు అవి ఉపయోగపడతాయి. అవి అనేకంగా ఉన్నాయి. ఎందుకు అనేకంగా ఉన్నాయంటే మనుషులు తయారు చేశారు కాబట్టి. అవి ఎందుకు అనేకంగా ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి? ఇప్పుడు చెట్లు కూడా అనేకంగా ఉన్నాయి, కానీ ఉపయోగపడటానికి వీలుగా ఉన్నాయి. ప్రకృతిలో కూడా అన్ని అనేకంగా ఉన్నాయి, కానీ జీవించడానికి అనువుగా, ఉపయోగానికి అనువుగా ఉన్నాయి. కానీ అనేకంగా ఉన్న మతాలు అలా లేవు, అనేకంగా ఉన్న దేవుళ్ళు అలా లేరు, అనేకంగా ఉన్న గురువులు, సాధనా విధానాలు, పద్ధతులు అలా లేవు. ఘర్షణలకు గురవుతున్నాయి. నాదే నిజమంటున్నాయి. ఏ మతానికి ఆ మతం, ఏ గురువుకి ఆ గురువు, ఏ విధానానికి ఆ విధానం. సొంత పుస్తకాలు రాసుకున్నారు మాయే అని. సృష్టి మొత్తం మా దేవుడే చేశాడని, ఈ సృష్టి మొత్తానికి కారకుడు మా దేవుడే అని అన్నీ విరుద్ధంగా రాసేసుకున్నారు. కొన్ని మతాలు కనీసం సృష్టికి ఆధారమైన విషయాలలో కూడా ఏకత్వంగా రాసుకోలేదు. కాబట్టి మీరు మతంలో వెళ్ళటం తప్పులేదేమో, కానీ మతమే నిజం అనుకోవటంతో చాలా తప్పు ఉంది. ప్రమాదం కలుగుతుంది, ఘర్షణ కలుగుతుంది, మానవ వినాశనం కలుగుతుంది, బుద్ధి వినాశనం కలుగుతుంది, జ్ఞాన వినాశనం కలుగుతుంది. ఎందుకని అవి వైరుధ్యంగా ఉన్నాయి, విరుద్ధంగా ఉన్నాయి. నువ్వు వాటిని నమ్మినప్పుడు విరుద్ధతను కూడా నమ్ముతావు. అందుకే చాలా మతాలు మా దేవుడు నిజమైన దేవుడు, మిగిలిన దేవుళ్ళందరూ, మిగిలిన మతాలందరూ భ్రమలో ఉన్నారు, వాళ్ళంతా నరకానికి పోతారంటే బాహాటంగా మైకిల్లో దాన్నే ప్రచారం చేస్తున్నారు. వాళ్ళంతా అనేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు బయట వేరే మతాల్లో. అందుకని ఘర్షణలు వస్తున్నాయి. వాళ్ళు ఏళ్ళని తిడుతున్నారు, వీళ్ళు ఆళ్ళని తిడుతున్నారు, దేశాలు కొట్టుకుంటున్నాయి, నరికేసుకుంటున్నారు, చంపేసుకుంటున్నారు. అందుకని మతాన్ని, ఒక గురువుని అనుసరించటాన్ని, ఒక దైవాన్ని అనుసరించటాన్ని, ఒక మతాన్ని అనుసరించటాన్ని, ఒక మార్గాన్ని అనుసరించటాన్ని, ఒక సాధనా విధానాన్ని అనుసరించటాన్ని జస్ట్ బస్సు ఎక్కినట్టుగా, రైలు ఎక్కినట్టుగా మాత్రమే తీసుకోండి. ఎందుకంటే 100 రైళ్లు ఉన్నా, 1000 బస్సులు ఉన్నా, 1,00,000 విమానాలు ఉన్నా నేను ఒక దాంట్లోనే ప్రయాణించగలను నా గమ్యానికి. అలా నేనేదో మంచివాడిగా జీవించటానికి, మంచిదానిగా జీవించటానికి, ఇంకా కుదిరితే ఈ మంచిలోంచి కొంచెం నా అసలు తత్వం ఏంటో తెలుసుకోవటానికి, అంటే నా శరీరము, నా మనస్సు, నా ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి అనేది ఏంటో తెలుసుకోవటానికి, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు చనిపోతున్నాను, మధ్యలో ఈ జీవితం ఏంటి, ఈ సృష్టి నడక ఏంటి, అసలు ఈ సృష్టి ఏంటి, నేనేంటి, సృష్టికి నాకున్న సంబంధం ఏంటి, మొత్తానికి మూల కారణం ఏంటి, ఇదంతా ఎప్పుడు తెలుసుకోగలను? నా శరీరం బాగుంటే, నా కుటుంబం బాగుంటే, నా జీవితం బాగా సాగుతుంటే, నాకు అన్ని సమకూరితే, నేను తృప్తిగా ఉంటే, నేను శాంతిగా ఉంటే, నన్ను ఆరోగ్యంగా ఉంటే, నేను ఆహ్లాదంగా ఉంటే. కాబట్టి శరీరమే ప్రధానమైంది, అది నిజం కనపడుతుంది. శరీరం చుట్టూ కనపడుతున్న సృష్టి అంతా నిజం. శరీరానికి అన్ని సమకూరుస్తూ, అన్ని అందిస్తూ కనపడుతున్న సృష్టి అంతా నిజం. ఈ నిజాన్ని మర్చిపోకండి. ఇక్కడ మనం సృష్టించుకుంటున్న ఆధ్యాత్మికత ఉందే, ఈ ఆధ్యాత్మికత అనేది నిజానికి ఆధారమైంది తప్ప నిరూపించడానికి కుదరంది. అది ఎవరికి వాళ్ళకి స్వీయ అనుభవం, అంటే వ్యక్తిగతంగా ఒక్క వ్యక్తికి మాత్రమే అనుభవం అవుతుంది. అంటే ఎవరికి వాళ్ళకి, సమూహంగా కాదు. కానీ మతం సమూహంగా ఉంటుంది, మార్గం సమూహంగా ఉంటుంది, గురువు సమూహంగా ఉంటాడు, మాతాజీలు సమూహంగా ఉంటారు, సాధనా విధానాలు సామూహికంగా సాగుతూ ఉంటాయి, బోధలు సామూహికంగా ఉంటాయి, జ్ఞాన గ్రంథాల పఠనాలు సామూహికంగా ఉంటాయి, నమ్మకాలు సామూహికంగా ఉంటాయి. సామూహికం అనేది ఊరికనే బస్టాండ్లో 100,000 మంది వాళ్ళు వెళ్ళటం కోసం అక్కడ సమూహాలు పోగవుతారు, ఎవరి గమ్యానికి వాళ్ళు చేరటానికి. అదొక కేంద్ర స్థానం అంతే బస్టాండ్. అలాగే రైల్వే స్టేషన్లో సమూహాలు పోగవుతాయి, విమానాశ్రయాల్లో సమూహాలు పోగవుతాయి, రైతు బజారుల్లో సమూహాలు పోగవుతాయి, అనేక మార్కెట్లలో, షాపుల్లో సమూహాలు పోగవుతాయి. ఎందుకని వారి వారి అవసరాల నిమిత్తం వస్తారు తప్ప సమూహం ఎప్పుడు కలిసి ఉండదు. అక్కడ ఎవరి అవసరాలకు వాళ్ళు వచ్చారు అంతే, ఎవరి గమ్యానికి వాళ్ళు చేరుతారు. అలాగే సృష్టిలో కూడా నువ్వు మానవ జాతిలో సమూహంగా కనపడొచ్చు, కానీ నీ వ్యక్తిగత జీవితం నీదే, నీ నొప్పి నీది, నీ ఆకలి నీది, నీ బాధ నీది, నీ సుఖం నీది, నీ దుఃఖం నీది. అంత వ్యక్తిగతం. ఇక్కడ మనం కుటుంబంలో కూడా ఉండొచ్చు,
కుటుంబంలో 5-6 సమూహంగా ఉండొచ్చు, కానీ ఎవరి నొప్పి వాళ్ళకే తెలుస్తుంది, ఎవరి ఆకలి వాళ్ళకే తెలుస్తుంది. అంటే జీవితం సమూహంగా కనపడవచ్చు, కానీ జీవించే జీవితం, జీవన విధానం అంతా వ్యక్తిగతమే. జీవితాలన్నీ సమూహంగా కనపడవచ్చు మానవ జాతిగా, కానీ జీవించేది వ్యక్తిగతం. అలాగే మతములు, ఆధ్యాత్మికత, మార్గములు, విధానాలు, జ్ఞానములు, బోధలు, సాధనా ప్రక్రియలు అన్నీ కూడా సామూహికంగా ఉండొచ్చు, కనపడవచ్చు, కానీ సాధన వ్యక్తిగతమే. నీ ఇండివిజువాలిటీ, జీవితం ఎలా వ్యక్తిగతమే, ఇది కూడా వ్యక్తిగతమే. ఏదైనా అసలు వ్యక్తిగతమే. ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది కూడా వ్యక్తిగత సుఖం కోసం. శారీరక సుఖానికి రెండవ వ్యక్తి ఉంటే తప్ప కుదరటల్లా. జీవిత భాగస్వామి రెండవ వ్యక్తి కావాలి. తద్వారా కుటుంబోత్పత్తి జరుగుతుంది, మానవ జాతి ఉత్పత్తి జరుగుతుంది, పిల్లలు పుడుతున్నారు. కాబట్టి ఇక్కడ నేను సమూహంగా కుటుంబాన్ని ఏర్పరుచుకున్నట్టు కనపడుతున్నా కూడా అది వ్యక్తిగతం కోసం జరిగినటువంటి సృష్టి ప్రక్రియ, సృష్టి ఏర్పాటు చేసింది. కాబట్టి అక్కడ అడ్జస్ట్మెంట్ వెళ్తున్నాను, ఎందుకని వ్యక్తిగత సుఖం కావాలి కనుక. అలాగే ప్రపంచంలో మనం బతుకుతున్నప్పుడు మన కుటుంబ వ్యవస్థ ఎలా వ్యక్తిగతం కోసం వచ్చిందో, సామూహికంగా ప్రపంచంలో బతుకుతున్నప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగాలను, చదువులను, ఇంకోటో జీవితంలో ప్రయత్నించుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ సమూహంలోనే ప్రయత్నిస్తాం, ఈ మానవ సమూహంలోనే ప్రయత్నిస్తాం. ప్రయత్నం సమూహంలో జరుగుద్ది, కానీ ప్రయత్నించేది వ్యక్తిగతం, ఫలితం వ్యక్తిగతం, అనుభవం వ్యక్తిగతం. నా వ్యక్తిగతం కోసం ఈ ప్రయత్నం అంతా. అలా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి నాయన మంచిగా ఉండండి అని చెప్పారు. అది సాధారణ సత్యం, దాన్నే మతాలు చెబుతాయి. ఎందుకని అందరూ నీలా ప్రయత్నించుకుంటున్నారు, అందరికీ నీలాంటి అవసరాలు ఉన్నాయి, అందరికీ నీలా అవసరమే. ఎవరి సాధన వాళ్ళకి వ్యక్తిగతం, ఎవరి ప్రయత్నం వాళ్ళకి వ్యక్తిగతం. అందుకని ముందు అర్థం చేసుకోండి, నేను అందరితో సమానమే, నేను అందరికంటే ఏ ప్రత్యేకత లేదు. అది ఏ మతం కావచ్చు, ఏ గురువు కావచ్చు, ఏ దేవుడు కావచ్చు, లేదా అసలు నువ్వు గురువు దేవుడు మతంతో వెళ్ళకపోవచ్చు, నువ్వు మామూలు మనిషివి కూడా కావచ్చు, నువ్వు ఏ సాధన చేయనటువంటి నాస్తికుడు కావచ్చు, అసలు దేవుడిని నమ్మనవాడివి కావచ్చు, మామూలు జీవితం జీవించేస్తూ ఉండొచ్చు. అప్పుడు కూడా నువ్వు నీకు అంటే ఒక నాస్తికుడికి ఒక ఆస్తికుడై సాధనలు చేసుకుని ఒక మతంలో గురువుతో సాగుతున్న వాడికి ఎటువంటి తేడా లేదు. నీ భావనలో నువ్వు తేడా పెట్టుకున్నావు అంతే. ఎందుకనంటే చాలాసార్లు చెబుతున్నాను, అసలు మొత్తం సృష్టి అనేదే సాధనామయం. సృష్టిలో నీ జీవితం, నీకు ఇవ్వబడిన జీవితం అనేది అంటే సృష్టి సాధన చేత ఏర్పడుతుంది. అనంత ఆత్మశక్తి యొక్క చైతన్య కదలికల వలన, అనంత ఆత్మశక్తి యొక్క చైతన్య కదలికల వలన అనంత ఆత్మశక్తిలో ఉన్నటువంటి చైతన్యము, ఆ చైతన్యం అనేది శక్తి, ఆ శక్తి యొక్క లక్షణము చైతన్యము. ఆ శక్తి లక్షణాలలో చైతన్యముతో పాటు అంటే కదలికతో పాటు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఉన్నాయి. ఇవి దాని లక్షణములు. పంచభూతాత్మక స్థితి దాని గుణములు, స్వభావము. అంటే ఆకాశము, వాయువు, తేజస్సు, నీరు, భూమి, ఇన్ని స్థితులుగా అది తన శక్తిని, సామర్థ్యాన్ని కలిగి ఉంది. అది ఎలాగైనా ఏమైనా అవ్వగలదు. అలా దాని చైతన్య కదలికలు అంటే దాని చైతన్య శక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, పంచభూతాత్మక గుణముల మేలు కలయికల చేత ఎన్ని కదులుతూ అవి ప్రయత్నం జరిగి సాధన జరిగి ఆ సృష్టిలోనే అంటే ఆ శక్తిలోనే ఈ సృష్టి ఏర్పడుతుంది. ఆ శక్తితోనే అంటే తనను తాను శక్తి వ్యక్తీకరించుకున్నది అని చెప్పొచ్చు. అక్కడ ఆ వ్యక్తీకరణ అంతా సాధనే. అలాంటి సృష్టిలో వ్యక్తీకరణలో మానవ జాతి ఒక భాగం. అందులో నేను ఒకడిని, వింటున్న మీరు ఒకళ్ళు. ఎవరికాళ్ళ వ్యక్తిగతమే. ఇక్కడ మళ్ళీ ఎవరికాళ్ళ వ్యక్తిగతమే. ఎందుకని జీవితం వ్యక్తిగతమే, అనుభవం వ్యక్తిగతమే. శక్తిగా ఏకత్వ భావన కేవలం భావరూపంలోనే, మిగిలిందంతా వ్యక్తిగతమే. ఇప్పుడు ఈ అనంత సృష్టిలో అన్ని చక్కగా ఉన్నాయి. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు చక్కగా ఉన్నాయి. భూమి మీద వృక్షజాతి, జంతుజాతి, మానవ జాతి, జడ పదార్థాలు చక్కగా ఉన్నాయి. మతాలు ఎక్కడున్నాయి? అసలు మతం ఎక్కడ కనపడుతుంది? దేవుళ్ళు, దేవతలు ఎక్కడ కనపడుతున్నారు? నేను ఎవరిని విమర్శించట్లా. అది మనిషి చేసుకున్న ఏర్పాటు. ఇంత సృష్టికి కారణభూతం ఏంటో అర్థం కాక మనిషి చేసుకున్నటువంటి అనేక ఏర్పాట్లు, అనేక మతాలు, అనేక మంది దేవుళ్ళు, దేవతలు.
అనేక సాధనా విధానాలు, పద్ధతులు. ఏంటి? తన రహస్యము, సృష్టి రహస్యము తెలుసుకుందాం. రహస్యము అంటే ఏంటి? రహస్యం అంటే అక్కడ రహస్యం ఏం లేదు, కనపడనిది. కనపడే సృష్టికి ఆధారంగా కనపడకుండా ఉన్నది ఏంటి అని. అంటే వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి అని చిన్నప్పుడు ఆడుకుంటారు. ఒకళ్ళు కళ్ళు మూసేస్తారు, మిగిలిన వాళ్ళంతా వీళ్ళు దాక్కుంటారు. దాక్కొని ఆటలాడుకుంటారు, వీరి గుమ్మడి పండు, వీరి పేరేమని. అప్పుడు వాళ్ళని దాక్కున్న వాళ్ళని కనుక్కోవాలి. అలాగే సృష్టికి ఆధారంగా ఉన్న మూలశక్తి ఏంటి? కనపడుతున్న సృష్టికి, కదులుతున్న సృష్టికి, నిత్యం మార్పు చెందుతున్న సృష్టికి, ఆ సృష్టిలో ఉన్న నాకు, సృష్టి లక్షణాలన్నీ నాకు వర్తిస్తున్నాయి. నేనున్నాను, సృష్టిగా ఉన్నాను, ఒక మనిషిగా ఉన్నాను. నిరంతరం నాలో మార్పులు జరుగుతున్నాయి. ప్రయత్నాలు అవసరం, ప్రయత్నం చేసుకుంటున్నాను. నేనని నాకు తెలుస్తుంది. నా గుణాలు, నా స్వభావం అన్నీ నాకు అనుభూతి చెందుతున్నాను. నాకు అవసరాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, నాకు అన్నీ తెలుస్తున్నాయి. వాటి కోసం ప్రయత్నించుకుంటున్నాను. అలా నాకు ఈ సృష్టికి ఉన్న సంబంధం ఏంటి? మళ్ళీ ఒకప్పటికి నేను లేకుండా పోతాను. నేను ఉండటాన్ని పుట్టుక, జననం అన్నారు. నేను మధ్యలో జీవించటాన్ని జీవితం అన్నారు. మరణించటాన్ని, ఉండకుండా వెళ్ళిపోవడాన్ని మరణం అన్నారు. ఇదంతా ఏంటి? ప్రాసెస్ ఏంటి అనేటువంటి ఆ సీక్రెట్, ఆ కనపడింది ఏదుందో దాన్ని తెలుసుకునే ప్రయత్నం కోసం అనేక మంది అనేక మతాలను తమ ఊహలతో నిర్మించుకున్నారు. వాస్తవంతో నిర్మిస్తే ప్రకృతిలో అన్నీ కనపడినంత స్పష్టంగా అది కూడా తెలుస్తుంది, అది కూడా కనపడుద్ది, అది కూడా అర్థం అవుతుంది. అన్నీ ఒకటే ఉంటాయి. ఈ వాస్తవికతను అర్థం చేసుకోండి. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, సాధన ప్రత్యేకం కాదు. నీకు నువ్వు ప్రత్యేకం అనుకోబాక. నీది మతమైనా, నీది మార్గమైనా, నువ్వు దేవుడితో ఉన్నా, నువ్వు గురువుతో ఉన్నా, ఎందులో నడుస్తున్నా, నువ్వు జీవితం అంకితం చేసేసి అసలు పెళ్ళిళ్ళు ఏమీ చేసుకోకుండా, సంసార జీవితంలో లేకుండా, ఒక మతానికి అంకితమై, ఒక దేవుడికి అంకితమై, ఒక గురువుకి అంకితమై, ఒక మార్గానికి అంకితమై, ఒక గ్రంథానికి అంకితమై, దాన్నే పట్టుకొని 100 సంవత్సరాలు ప్రచారం చేస్తా తిరుగుతున్నా, నీకు సామాన్య మానవుడికి, నీకు ఒక నాస్తికుడికి ఏమీ తేడా లేదు. ఎందుకంటే నువ్వు ఆనందం అంటావు, నువ్వు పంచభూతాలతో గాలి పీల్చుకుంటావు, వాళ్ళు అదే చేస్తారు. వాళ్ళకి నచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు వివాహం చేసుకోవడం వాళ్ళకి ఇష్టమైతే, కుటుంబ జీవితం వాళ్ళకి ఇష్టమైతే, వృత్తి వ్యాపార ఉద్యోగాలు వాళ్ళకి ఇష్టమైతే, ధన సంపాదన వాళ్ళకి ఇష్టమైతే, వాళ్ళు అవి చేసుకొని బతుకుతున్నారు. నీకు ఇది ఇష్టమైంది ఇది చేసుకొని బతుకుతున్నావు. ఇందులో తేడా ఏమి లేదు, ఇష్టాలే, భావాలే తేడా. బ్రతుకు ఒకటే. వాళ్ళు పుట్టారు, నువ్వు పుట్టావు. వాళ్ళు తల్లిదండ్రుల కలయిక వల్లనే పుట్టారు, నువ్వు తల్లిదండ్రుల కలయిక వల్లనే పుట్టావు. ఆకాశం నుంచి నువ్వే ఊడిపడలేదు. వాళ్ళు చనిపోతారు, నువ్వు చనిపోతావు. నువ్వు తింటావు, వాళ్ళు తింటారు. నువ్వు మలమూత్ర విసర్జన చేస్తావు, వాళ్ళు మలమూత్ర విసర్జన చేస్తారు. ఎక్కడ ఏ తేడా లేదు. నీ భావరూప తేడా గమనించుకు చూసుకోండి. కాబట్టి ఈ భావరూప తేడాలను సత్యమైన తేడాలుగా తీసుకోబాకండి. ముందు అది తెలిస్తే సాధన సహజము, సామాన్యం అయిపోద్ది. భావరూప తేడాలే తప్ప మానవ జాతిలో నాస్తికులు, ఆస్తికులు మొత్తం మనుషులందరూ ఒకటే. మీరు అన్న మతాలతో విడదీయబాకండి, జాతులతో విడదీయబాకండి, కులాలతో విడదీయబాకండి, దేవుళ్ళతో విడదీయబాకండి, గురువులతో విడదీయబాకండి, సాధనా పద్ధతులతో విడదీయబాకండి. జీవించడానికి ఇప్పుడు హోటల్కి వెళ్తే 100 రకాల టిఫిన్లు ఉంటే మనకు నచ్చింది మనం తింటాం, ఇంకోళ్ళు వాళ్ళకి నచ్చింది వాళ్ళు తింటారు. అలాగే జీవించటంలో మీకు నచ్చిన దేవుడితో ఉండండి, ప్రాబ్లం లేదు. మీకు నచ్చిన మతంతో ఉండండి, ప్రాబ్లం లేదు. మీకు నచ్చిన బట్టలు కట్టుకున్నట్టుగా మీకు నచ్చిన గురువుని, మాతాజీని అనుసరించిన ప్రాబ్లం లేదు. కానీ మనుషుల్ని వేరు చేసేసుకోకండి, నాదే కరెక్ట్ అనుకోబాకండి. అసలు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా, మతంలో ఉన్నా లేకపోయినా మనుషులంతా ఒకటే. మనుషులందరి జీవన విధానం ఒకటే. మిగిలినవన్నీ కూడా మన ఎంపికలు, మన ఇష్టాలు. మన బట్టలు కట్టుకున్నట్టుగా, మనం చెప్పులు కొనుక్కున్నట్టుగా, మనం హెయిర్ స్టైల్స్ మార్చుకున్నట్టుగా, మనం రకరకాలైనటువంటి వస్తువులు కొనుక్కొని ఇళ్లలో పెట్టుకున్నట్టుగా, మనకు నచ్చిన ఆహార పదార్థాలు తింటున్నట్టుగా, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నట్టుగా, అది మతము ఎంపిక, మార్గము ఎంపిక, విధానము ఎంపిక. అది కేవలము మానవ ఊహలోంచి పుట్టింది మాత్రమే, మానవుడు తయారు చేసుకున్నది. ఆ ఎంపికలో ఉండు. ఏముంది? ఇప్పుడు ఆహార పదార్థాలు కూడా కొట్టుకుంటున్నావా? నేను తినేదే సత్యం, నువ్వు తినేది సత్యం కాదని. బట్టలు కట్టుకునే చోట కొట్టుకుంటున్నావా? నేను కట్టుకునే సత్యం, నువ్వు కట్టుకునే సత్యం కాదని. ఎక్కడైనా ఒక్క దేవుడి దగ్గర తప్ప, ఒక మతం దగ్గర తప్ప, ఒక గురువు దగ్గర తప్ప, ఒక ఆచార సాంప్రదాయ విధాన పద్ధతులు తప్ప భౌతిక జీవితంలో కోటాను కోట్ల విషయాలతో సంబంధం ఉంది మనకి. అక్కడెక్కడైనా నాదే కరెక్ట్, నీ తప్పని ఘర్షణ పడుతున్నావా?
మనం వేసుకునే మందులు కానీ, మనం చూపించుకునే డాక్టర్లు కానీ, మన అవసరాలు కానీ, మన సినిమాలు కానీ, మన షికార్లు కానీ, మన వృత్తి వ్యాపార ఉద్యోగాలు కానీ, ఏ విషయంలో అయినా భౌతిక ప్రపంచంలో అసలు ఘర్షణ ఉందా? నాదే కరెక్ట్, నీ తప్పు అనేది ఉందా? లేదు. అన్నీ అందరం వాడుకుంటున్నాం. అక్కడ మతం రాదు, అసలు అక్కడ దేవుడు రాడు. భావజాలంలో ఇరికించుకున్న మతం ఎక్కడా అది పదార్థంగా, వస్తువుగా, విషయంగా లేదు. భావంలో ఇరికించుకున్నాం. నేను పలానా మతం అని, నాది పలానా దైవ మార్గం అని, నాకు పలానా దేవుడు ఇష్టం, పలానా గురువు ఇష్టం అని. అది నీ ఇష్టం. ఇష్టాలు సహజం. ఎవరికి నచ్చిన బట్టలు కట్టుకోవడం ఎంత సహజం, ఇది కూడా అంతే సహజం. అందుకని సాధనను ముందు సహజంగా మలుచుకో, తలలో బరువుగా పెట్టుకోబాగా. అందుకని నేను మీకు ఎన్ని చెప్పినా నేను సామాన్యుడినే. నేను ఎప్పుడు నేను సామాన్యుడినే చెబుతున్నా. ఎందుకని నా బుర్ర నాకు చక్కగా చెబుతుంది. ఏంటి తేడా మనుషులకి నీకు అని? అందరు మనుషులు ఒకటే కదా. ఇంకా నువ్వు నీతో పోల్చుకుంటే నాకంటే బలమైనటువంటి శారీరక బలం కలిగిన, మానసిక బలం కలిగిన, ఆర్థిక బలం కలిగిన, సామాజిక బలం కలిగిన, కుటుంబ బలం కలిగిన, అనేక రకాలైన మనశ్శాంతితో నాకంటే బాగా జీవిస్తున్న మనుషులు ఎంతోమంది ఉన్నారు. అలా పోల్చుకున్నప్పుడు వాళ్ళకంటే అధముణ్ణి, అసమర్థుణ్ణి కూడా నేను. ఇంకా నా గొప్ప ఏంటి? ఇక్కడ ఒక మతాన్ని తగిలించుకొని గొప్ప, ఆ మతానికి సంబంధించిన డ్రెస్సులు, వేషభాషలు వేసుకొని గొప్ప, గడ్డాలు మీసాలు పెంచేసుకొని, లేకపోతే మొత్తం గడ్డాలు మీసాలు తీసేసి ఏదో ఒక రంగులు బట్టలు వేసుకొని ఈ మతం నాది, ఈ గురువు నావాడు, ఈ దేవుడు నావాడు, అదే గొప్ప. అవి గొప్పలు కాదు సార్. తల్లి గొప్పలు కాదమ్మా. నీకు నచ్చిన బట్టలు కట్టుకుంటున్నావు కదా నువ్వు, నీకు నచ్చినది అంటున్నావు కదా, ఇది కూడా అంతే. అక్కడ ఎలా ఘర్షణలు లేవు, ఇక్కడ కూడా లేవు. దీనిని నువ్వు ఎప్పుడైతే సామాన్యతగా తీసుకుంటావో మానవ జాతిలో ముందు నువ్వు కలిసిపోతావు. మానవ జాతి మొత్తం ఒకటే కాదే, ఒకటే అయినటువంటి మానవ జాతి అన్వేషణ అనేక రకాలుగా చేస్తుంది. అంటే మానవ జాతికి మూలం ఏంటి, నాకు మూలం ఏంటి, నా జనన మరణాలకు కారణం ఏంటి, సృష్టికి మూలం ఏంటి అనే అన్వేషణ అనేక రకాలుగా చేస్తుంది. నీకు నచ్చిన రకంలో నువ్వు అంతే తప్ప మళ్ళీ నీది ప్రత్యేకం కాదు, నీదే కరెక్ట్ కాదు, నీదే నిజం కాదు, పక్క వాళ్ళందరినీ ఇందులోకి లాగేద్దామని ట్రై చేయకు. నీ అంత మూర్ఖత్వం, మూఢత్వం, అజ్ఞానం ఇంకోటి ఉండదు. నాదే నిజమని చెప్పటం, ఆ నిజాన్ని ప్రజలందరికీ ఒక పిచ్చిలా, ఒక వైరస్లా ఎక్కించడం, అంత మూర్ఖత్వం, అజ్ఞానం ఇంకోటి ఉండదు. నీది నిజమైతే ఇల్లు నచ్చిన వాళ్ళు వస్తారు, చక్కగా అందరూ ప్రయాణించండి. వేల బట్టల కొట్లు ఉన్నాయి, నచ్చినవి కొనుక్కొని కట్టుకుంటున్నాం. వేల ఆహార పదార్థాల షాపులు ఉన్నాయి, నచ్చిన ఇల్లు కొనుక్కొని తెచ్చుకుంటున్నాం, వండుకుంటున్నాం, తింటున్నాం. మొత్తం భౌతిక జీవన విధానంలో ఎక్కడా మనకు ఘర్షణ లేదు. నాదే నిజమని అసలు మనం ఎవరికి చెప్పడం లేదు. ఎవరి నిజం వాళ్ళు హోటల్కి వెళ్తే ఎవరికి నచ్చింది వాళ్ళు తినమంటున్నాం. మన కుటుంబ సభ్యుల్ని అడుగుతున్నాం. మన కుటుంబ సభ్యులు 5గురు 6గురు లేకపోతే బంధుమిత్రులు అందరం కలిసి ఏ హోటల్కో 10 మంది వెళ్తే స్నేహితులతో కలిసి ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చెప్పుకోమంటున్నాం. ఎందుకని? ఒక సామాన్య సత్యాన్ని అంత సహజంగా అంగీకరించి అర్థం చేసుకున్నాం. అంత సహజంగా అర్థం చేసుకో. ఇక్కడ ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకు తింటారు, ఎవరికి నచ్చింది వాళ్ళు కట్టుకు తింటారు, ఎవరికి నచ్చిన వాళ్ళు చెప్పులు కొనుక్కుంటారు, ఎవరికి నచ్చిన సినిమాలు వాళ్ళు చూసుకుంటారు. ఒక కుటుంబంలో ఎవరికి నచ్చిన హీరోయిన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి నచ్చిన హీరో వాళ్ళకు ఉంటాడు. అదేం తప్పులుగా తీసుకోరు ఎవరో. ఆ నచ్చటం అనేది వ్యక్తిగతమైన అందరం యాక్సెప్ట్ చేస్తున్నాం. అలాగే మతాల దగ్గర యాక్సెప్ట్ చేయి, మార్గాల దగ్గర యాక్సెప్ట్ చేయి, దేవుళ్ళ దగ్గర యాక్సెప్ట్ చేయి, ఆ సాధనా విధానాల దగ్గర యాక్సెప్ట్ చేయి. భౌతిక విషయాలలో మొత్తంగా ఎలా యాక్సెప్ట్ చేశావో దేవుడి పేరు మీద సాగుతున్న అన్నింటిలోనూ అలాగే యాక్సెప్ట్ చేయి. ఎందుకంటే భౌతిక విషయాల కంటే కూడా ఇవి ఊహాత్మకమైనవి. భౌతిక విషయాల్లో ఇంకా నిజం ఉంది. ఆహార పదార్థాలు నిజం, పండించుకుంటున్నాం, కష్టపడుతున్నాం, అది తినపోతే బతకం, చచ్చిపోతాం. బట్టలు కట్టుకోవడం నిజం, బట్టలు కట్టుకోకపోతే సిగ్గుతో చచ్చిపోతాం. సినిమాలు, షికారులు, ఎంటర్టైన్మెంట్లు నిజం, డబ్బులు ఖర్చు పెట్టి, డబ్బులు సంపాదించి, డబ్బులు ఇచ్చి మరీ వెళ్తున్నాం. మతం ఊహ, దేవుడు ఊహ, మార్గం ఊహ, గురువు జ్ఞానబోధలన్నీ మన ఊహాత్మకం, మన సాధనలన్నీ ఊహాత్మకం, అందులో కలిగే అనుభవాలన్నీ ఊహాత్మకం. అందుకే ఎవరికి అక్కడ వాస్తవికత ఏమి కనపడదు, నిరూపణ లేని సత్యాలు ఇవి. అయితే మంచిది అంగీకరించు. ఎందుకని? ఆ రహస్యాన్ని ఛేదించే ముందు, భేదించే ముందు, ఆ రహస్యాన్ని అర్థం చేసుకునే ముందు, గ్రహించే ముందు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పరిశోధన చేసుకుంటూ వెళ్తారు, అన్వేషణ చేసుకుంటూ వెళ్తారు. చేసుకోండి, తప్పులేదు. కానీ అది సామాన్యత. ఓ బట్టలు కొనుక్కొని కట్టుకున్నట్టుగా, ఒక ఇంట్లోని కుటుంబ సభ్యులే ఒక హోటల్కి వెళ్ళి ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకు తిన్నట్టుగా, ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు కొనుక్కున్నట్టుగా, ఎవరికి నచ్చిన సినిమాలు వాళ్ళు చూసినట్టుగా, ఎవరికి నచ్చిన వాళ్ళని హీరోగా హీరోయిన్గా పెట్టుకున్నట్టుగా అందరూ పెట్టుకోవచ్చు అట. ఊరికే మా హీరో బాగా చేస్తాడు అంటే వాళ్ళ మా హీరో కూడా బాగానే చేస్తాడు, అంతే, అంతవరకు అయిపోయింది.
నాకు అలాంటి వాళ్ళు ఇష్టం, నీకు ఇలాంటి వాళ్ళు ఇష్టం, నాకు ఆ రంగు ఇష్టం, నీకు ఈ రంగు ఇష్టం. అలాగే సాధనా విధానాలు, మతాలు, పద్ధతులు అంతే. అంత సహజంగా నువ్వు అంగీకరించగలిగినప్పుడు నువ్వు మానవాళి మొత్తాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు అని అర్థం. ముందు అది నీ హృదయంలో ఉందో చూసుకో. అది ప్రధాన సాధన. అసలు సాధనాపరుడు ఎవడైనా ఆధ్యాత్మిక మార్గంలో నిజాయితీ కలిగిన వాడైతే, మంచోడైతే, మంచి భావాలు కలిగిన వాళ్ళైతే మొత్తం మానవాళి ఒకటే అనే భావంలో నడుస్తారు. ఎందుకని? అందులో నమ్మినోళ్ళు నమ్మనోళ్ళు కూడా. ఇప్పుడు దేవుణ్ణి నమ్మనోళ్ళు మూర్ఖులని వాళ్ళు అనుకోరు అసలు. ఎందుకు అనుకోరంటే మొత్తం సృష్టి మొత్తానికి ఆధారభూతమైనది ఏదో ఒకటే శక్తి అని మనం నమ్ముతున్నప్పుడు, అది నా దేవుడో నీ దేవుడో ఎవరైతే ఏంటి నమ్ముతున్నప్పుడు, ఆ దేవుడి దగ్గర ఇదంతా, ఆ శక్తి దగ్గర ఇదంతా, ఆ శక్తి ఇచ్చినటువంటి స్వేచ్ఛలో, విభిన్నతలో, ఆ శక్తి ఇచ్చినటువంటి అవకాశాలలో ఎవరు ఎటు వెళ్తే అటు వెళ్తున్నారు. ఏముంది అందులో? ఇప్పుడు ఆ రహస్యం కనుక్కుంటారో కనుక్కోరు, అందులో పెద్ద విశేషమేముంది? ఏ విశేషత లేదు. ఆ విశేషత లేదు అని నీకు నువ్వు విశేషతలు కల్పించుకోకుండా ఉండడం నేర్చుకోవడమే సాధనలో ప్రథమాంశం. నేను మనుషులందరిలో ఒకడిని, నేను మనుషులందరిలో ఒకదాన్ని. నీ మతపు రంగు పూసుకు తిరగబాక. నీ రంగు కావాలండి భావంలో ఉంచుకో. ఆహారం తిన్నట్టుగా, బట్టలు కట్టుకున్నట్టుగా, అంతే తప్ప అదొక విశిష్టత అనుకోబాక. అసలు విశిష్టతలు లేవు సృష్టిలో, ఏ విశిష్టత లేదు. ఒక మనిషి విశిష్టమైన వాడు అని అనుకుందాం అనుకోండి, నువ్వు చెట్ల మీద ఆధారపడి బతుకుతున్నావు. నీకంటే ఇప్పుడు నిన్ను బతికించే చెట్లు నీకంటే గొప్పవి. నువ్వు మాంసాహారం తిని బతుకుతున్నావు. నువ్వు బతకడానికి అవసరమైనటువంటి మాంసాహారం జంతువుల నుంచి వస్తుంది. నిన్ను బతికేస్తున్నాయి కాబట్టి నీకంటే జంతువులు గొప్పవి. నువ్వు గాలి పీల్చుకు బతుకుతున్నావు, ఆ గాలి చెట్లు వదులుతున్నాయి కాబట్టి చెట్లు నీకంటే గొప్పవి. నువ్వు సూర్యరశ్మితో బతుకుతున్నావు కాబట్టి సూర్యుడు, ప్రకృతి, ఇదంతా నీకంటూ గొప్పది. అసలు నువ్వు బతకడానికి ఆధారమే ప్రకృతి, సృష్టి. అప్పుడు నీ గొప్పతనం ఎక్కడ ఏడిసింది? ఇది అర్థమైనప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, నిజమైనటువంటి సామాన్యతే నీకు అర్థమైతే, అది సామాన్యతని అర్థమై అట్టడుగున నేల మీద నువ్వు నిలబడగలిగితే, విభేదము విరోధము లేని మనస్సుతో మొత్తం మానవాళిని, సృష్టిని నీ మనస్సు అంగీకరించగలిగితే, అంటే విశ్వం మొత్తాన్ని, నువ్వు సాధనలో కరెక్ట్గా ఉన్నావని అర్థం. ఎక్కడ విభేదం అనిపించదు. నా దేవుడిని నేను పూజించుకోవచ్చు, నా గురువుతో నేను ఉండొచ్చు, నా మార్గంలో నేను ఉండొచ్చు. కానీ ఎవరిని చూసినా, ఏ మతాన్ని చూసినా, ఏ మనిషిని చూసినా, నమ్మినోడిని చూసినా, నమ్మనోడిని చూసినా, అసలు ఎవరిని చూసినా, సృష్టిలో దేన్ని చూసినా నాకు విభేదము విరోధము కలగదు. ఎందుకని అందరూ నాలాంటి వాళ్ళే, అన్నీ నాలాంటివే. అటువంటి ఒక సామాన్య స్థితికి వెళ్ళిపోయిందని నీ మనసు. వెళ్తే నీ సాధన కరెక్ట్. అది సాధన. సాధనలో అనుభవాలు కోలుకునే వాళ్ళు ఎవరో తెలిసి, ఇప్పుడు సాధనలో అనుభవాలు కలక్కపోతే, సాధనానుభవాలు కలక్కపోతే, అంటే నేను చెబుతున్న శీర్షికలు ఆత్మశక్తి, ఆత్మశక్తి, ప్రాణశక్తి అంటున్నాను కాబట్టి ఆ పదం వాడారు. సాధనలో ఆత్మశక్తి అనుభవాలు కలగకపోతే విపరీతమైన దుఃఖానికి మనసు గురవుతుందా అంటే ఎందుకు గురవుద్ది అసలు? అలాగే సాధనలో మళ్ళీ మామూలుగా ఇప్పుడు దేవుడు ఆత్మశక్తి ప్లేస్లో సాధనలో దైవానుభూతులు కలగకపోతే, సాధనలో గురు అనుభవాలు, మాతాజీ అనుభవాలు, మహిమలు, మాయలు, అద్భుతాలు అనుభవాలు కలగకపోతే, అనుభవాలు అంటే అయ్యేగా. ఇప్పుడు సాధనలో అనుభవాలు అంటే ఏంటి చెప్పండి? ఆత్మశక్తి అనుభవం అన్నారు అనుకో, నీకు అవటమేగా, పక్క వాళ్ళకి అవదుగా. అంటే నువ్వు భావించుకున్నావు, వెలుగులు చిమ్మించుకున్నావు, జ్యోతులు ప్రకాశింపజేసుకున్నావు, సూక్ష్మ శరీర యానాలు చేసి వచ్చేసావు. అదంతా నీ ఊహాత్మకత, కల్పనాత్మకత. ఆత్మశక్తి అయితే ఇప్పుడు దేవుడు కనపడ్డాడు, దేవత కనపడింది. నీ మతానుసారం నీకేదో జరుగుతుంది, ప్రభువు నీకు దీవెనలు ఇచ్చేస్తున్నాడు, నీకు కనపడుతున్నాడు, నీ చెవులో ఊదేస్తున్నాడు, నీకు టెలిపతి సందేశాలు పంపిస్తాడు. నీ ఒక్కదానికైనా ఎవరికి పంపడా? ఆ దేవుడు ఎవరికి పంపలేడా, లేకపోతే నీకే పంపుతాడా? నువ్వు పరిశుద్ధం, పవిత్రం అయిపోయావు కాబట్టి. అంటే మళ్ళీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది నీ మనోకల్పన. నీ ఒక్కళ్ళకే జరుగుతుందంతా నీ మనోకల్పనే. ఎందుకని మా ఆవిడే నన్ను బాధిస్తుంది, పక్కింటి వాళ్ళ ఆవిడ నాకు ఎప్పుడు ఆనందాన్ని ఇస్తుంది. మా ఆయనే నా ప్రాణం చేస్తూ ఉంటాడు, పక్కింటి వాళ్ళ ఆయన నాకు ఎప్పుడు బ్యూటిఫుల్గా, అందంగా, బ్రహ్మాండంగా కనబడుతుంటాడు. నా కుటుంబ సభ్యులతోనే నాకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, బయట వాళ్ళు కుటుంబ సభ్యులు నేను నిరంతరం పొగుడుతూ ఉంటా. ఎందుకని? నేను వాళ్ళకి ఏం చేయక్కర్లా, వాళ్ళు నాకేం చేయక్కర్లా. వాళ్ళు నాకు చేయాలని ఆశింపు నా దగ్గర ఉండదు అసలు. ఎందుకని వాళ్ళు నాకు సంబంధం లేను, నేను వాళ్ళకి చేయట్లేదు కాబట్టి.
సొంత కుటుంబ సభ్యులతో సొంత వాళ్ళతో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయంటే నేను వాళ్ళకి చేస్తున్నాను, వాళ్ళు నాకు చేయాలనే బాధ్యతలు మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి, కుటుంబ వ్యవస్థ కాబట్టి ఎంత చేసినా సరిపోదు కాబట్టి ఘర్షణ, ఎప్పుడు ఆశింపు ఉంది కాబట్టి ఘర్షణ. ఇది జీవితం ఇలాగే ఉంటుంది. అలాగే ఇలా ఉన్నప్పుడు నా వాళ్ళతో నాకు బాధగా ఉంది, నా వాళ్ళతో నాకు దుఃఖంగా ఉంది, నా వాళ్ళతో నాకు కష్టంగా ఉంది, నా వాళ్ళని నేను భరించలేకపోతున్నాను అంటున్నది ఎవరు? నీ వ్యక్తిగత మనసు, నీ మనోఊహది. అదే ఎదురింటి వాళ్ళతో మళ్ళీ నీకేం సంబంధం లేదు కాబట్టి ఎదురింటి ఆయన అందంగా ఉంటాడు, ఎదురింటి ఆవిడ అందంగా ఉంటుంది, ఎదురింటి వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ బ్రహ్మాండంగా పలకరిస్తాం, వాళ్ళతో బ్రహ్మాండంగా ముచ్చట్లు చెబుతాం. మన ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు, మాతో ఇలా ఉండి సావరు, వాళ్ళతో అలా ఉంటున్నారు ఏంటని. ఏమీ లేదు, ఇక్కడ ఆశింపు ఉంది, అక్కడ ఆశింపుకి ఆధారమే లేదు, వాళ్ళు మనకేం చేయాల్సిన అవసరం లేదు. పైగా చిరునవ్వులు చెందించి మంచితనం సాధించుకుంటే ఉచితంగా పేరు సంపాదించుకోవచ్చు, మంచోళ్ళని వాళ్ళని అవసరాలకు వాడుకోవచ్చు. ఇక్కడ ఇది ఎందుకు చెబుతున్నానంటే, నా వాళ్ళ వలన నేను బాధపడుతున్నాను, నా వాళ్ళ వలన నేను సుఖపడుతున్నాను, రెండింటికి ఆధారమైనది నీ భావన, నీ ఊహ, అంతే. నీ వ్యక్తిగత మనస్సు అది పక్క వాళ్ళకి లేదు. అలాగే నా దేవుడు, నాకు అద్భుతాలు, నాకు మహిమలు, నాకు నా గురువు, నా మతము, నా అద్భుతాలు, నా మహిమలు నాకు జరిగినాయి, నాకు కనపడ్డారన్నవే, అది నీ వ్యక్తిగత మనస్సు. అది నిజ మనస్సు అయితే, అది సత్యమైతే, ఆ దేవుడు సత్యమైతే, ఆ కనపడటం సత్యమైతే, ఆ మహిమ సత్యమైతే, చెట్లు కనపడినట్టు అందరికీ చెట్లు సమానంగానే కనపడుతున్నాయి. పొట్టలో గొట్టలో నదులు సముద్రాలు సృష్టి అంతా అందరికీ ఎలా కనపడుతుందో నీకు అలాగే కనపడతాడు దేవుడు. ఇంకా దేవుడు బాగా కనపడతాడు. ఎందుకనంటే దేవుడు అనేవాడు సత్యవంతుడు కనుక, దేవుడికి అందరూ సమానమే కనుక. దేవుడికి అందరూ సమానమైనప్పుడు దేవుడు అందరికీ సమానంగానే కనపడతాడుగా. ఖచ్చితంగా దేవుడు ఇప్పుడు దైవావతారంగా భూమి మీద ఉన్నప్పుడు మీరు ఎవరినైనా తీసుకోండి, దైవావతారాలుగా భూమి మీద శరీరంతో జీవించిన వాళ్ళు కొంతమందికి కనపడి కొంతమందికి కనపడకుండా మాయమైపోయారా శరీరంతో ఉన్నప్పుడు? లేదుగా. మరి అందరికీ కనపడ్డారుగా. మంచోళ్ళకి కనపడ్డారు, చెడ్డోళ్ళకి కనపడ్డారు, దుర్మార్గులకు కనపడ్డారు, వ్యభిచారులకు కనపడ్డారు, వ్యసనపరులకు కనపడ్డారు, అన్ని రకాల వాళ్ళకి వాళ్ళు శరీరంతో ఉన్నప్పుడు కనపడ్డారు. వాళ్ళ దగ్గరకు వచ్చారు, అందరినీ వాళ్ళు ఆశీర్వదించారు. అప్పుడు అందరికీ కనపడిన వాళ్ళు ఇప్పుడు శరీరం వదిలినాక ఒకవేళ నిజంగా వాళ్ళు ఉండుంటే కొంతమందిగా ఎన్నుకొని కనపడతారేంటి? అలాంటప్పుడు శరీరంతో ఉన్నప్పుడు కూడా అందరికీ కనపడరుగా. వాస్తవికతలోకి రండి. అందుకనే అది నీ మనో ఊహ అంటానికి ఇదే సాక్ష్యం. ఆ మానసిక ఊహల్లో మేము వెళ్తామంటే వెళ్ళండి, వద్దంటలా. కానీ వాస్తవికతలోకి వస్తేనే నీకు సత్యం అర్థమవుతుంది. లేకపోతే మనోఊహలో ఎప్పుడు నీకు నువ్వు ప్రత్యేకతను ఆపాదించుకుంటుంటావు. ఆ మనోఊహలో ప్రత్యేకతే, మా ఆవిడతో చచ్చిపోతున్నాను లేదా మా ఆవిడ లేకపోతే బతకలేను, మా ఆయనతో చచ్చిపోతున్నాను లేదా మా ఆయన లేకపోతే బతకలేను, ఆ కుటుంబ సభ్యులతో చచ్చిపోతున్నాను, బాబోయ్ ప్రాణం తీసేస్తున్నారు లేదా వాళ్ళు లేకపోతే బతకలేను. ఏదో ఒకటి నీ వ్యక్తిగత మనోఊహ. అది అందరికీ అలా ఉండదు. అందుకని వ్యక్తిగత మనోఊహల్లో మతాలు, వ్యక్తిగత మనోఊహలు, మహిమలు, మాయలు, ఇవన్నీ ఎక్కడుంటాయో అద్భుతాలు, ఇవన్నీ వ్యక్తిగత మనోఊహలు. అలాగే ఆధ్యాత్మిక సాధనా విధానాలు, పద్ధతులు, గురువులు, మాతాజీలు వ్యక్తిగత మనోఊహలు నీకు కావలసినట్టు వెళ్ళు. కానీ ఒక సత్యాన్ని మర్చిపోకుండా వెళ్ళు. నువ్వు ఏ బస్సు అయినా ఎక్కొచ్చు, నీకు నచ్చిన బస్సు కానీ ఒక బస్సు ఎక్కగలవు కాబట్టి ఏదో ఒక దాంతో వెళ్ళు, తప్పులేదు. కానీ అందరూ నాలాంటి వాళ్లే, మొత్తం మానవ సమూహం అంతా నాలాంటిదే. ఇంకా మాట్లాడితే సృష్టి మొత్తం నాలాంటిదే. ఒక ధూళి కణం కంటే కూడా ఇక్కడ నేను ఎక్కువ కాదు, నా గురువు ఎక్కువ కాదు, నా దేవుడు ఎక్కువ కాదు, నా మతం ఎక్కువ కాదు, అన్నీ సమానం. ఎందుకంటే అసలు ఇవి ఊహలో, అసలు అవన్నీ ఊహలో. గురువు మనిషే, మనిషిని గురువు అని పిలుస్తున్నా. ఒక మనిషిని డాక్టర్ అని, ఇంజనీర్ అని పిలిచినట్టు, అలాగే ఒక మనిషిని దేవుడు అని పిలుస్తున్నా, డాక్టర్ ఇంజనీర్ అని పిలిచినట్టు. అది ఊహ. ఊహలో నేను పెట్టుకున్న పేరు దేవుడు, ఊహలో నేను పెట్టుకున్న పేరు గురువు, ఊహలో నేను పెట్టుకున్న పేరు మతం. అసలు మతం అయితే లేనే లేదు. కనీసం దేవుడికి ఒక రంగు, రుచి, రూపం ఉంది. రుచి కాదు, రూపం ఉంది. గురువుకు ఒక రూపం ఉంది, ఒక ఆకారం ఉంది. మతానికి అసలు ఆకారం కూడా లేదు, రూపం లేదు, కేవలం భావన అంతే. అది ఒక భావన. అది గుర్తించినప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే సహజ స్థితికి వస్తావు, సామాన్య స్థితికి వస్తావు. ఇవన్నీ ఊహలను తెలుసుకొని చక్కగా నీకు నచ్చిందంటే ఇల్లు, ఎందుకంటే అది పొందడానికి ఎందులో వెళ్ళాలిగా. ఇల్లు సామాన్యతలో ఉండు. ఏంటి అంటే మనుషుల నుంచి విడిపోబాక.
ఎవరికంటే నువ్వు తక్కువ అనుకొని విడిపోబాక, ఎవరికంటే నువ్వు ఎక్కువ అనుకొని అసలు విడిపోబాక. నా మతమే గొప్పదని విడిపోబాక, నా మార్గమే గొప్పదని విడిపోబాక, నా గురువే గొప్పడని విడిపోబాక, నా మాతాజీ గొప్పదని విడిపోబాక, ఈ మహిమలు మాయలు కల్పనలు భ్రమలతో అస్సలు విడిపోబాక. అవన్నీ మానసిక ఊహలు అని నువ్వు ఇప్పుడు చెప్పిన ప్రకారం నీకు నువ్వే కూర్చొని జాగ్రత్తగా ఆలోచించుకుంటే నీ మనసు ఏం చేస్తుందో ఆ గారడీలన్నీ నీకే అర్థమైపోతాయి. నీ మానసిక ఊహలు నీకెందుకు తెలియదు? నువ్వు ఆలోచించట్లేదు, ఊహలను సత్యాలనుకొని వెళ్ళాలనుకుంటున్నావు. అందుకని పరిశీలించుకొని సామాన్యతలో ఉండు. అంతే నేను చెప్పింది. ఏమంటే ఏం చేయాలి ఇప్పుడు? ఇన్ని చెప్పారు, అన్నీ వదిలేయాలంటే అసలు ఏది వదిలేదు? ఎలా వెళ్తున్నా వాళ్ళ ఇల్లు. ఎవరితో విభేదం వద్దు, విరోధం వద్దు, అంతరంగంలో కూడా వద్దు. బాహ్యం మాట దేవుడు ఎరుగు, బాహ్యంలో అసలు వద్దు, అంతరంగంలో కూడా వద్దు. నాది గొప్పదే, నేనేదో చేస్తున్నాను, నేను ఎవరికంటే కొంచెం ప్రత్యేకతని నీకు ఆపాదించుకోబాక. ఎందుకంటే ఎన్నిటి మీదో ఆధారపడి నీ జీవితం సాగుతుంది ఇక్కడ. అప్పుడు నీకు సామాన్యతలోకి ఎప్పుడు వస్తావో నిజమైన జ్ఞానం అప్పుడు అర్థమవుద్ది. అందుకని సామాన్యత నిజమైన సాధన. నిజమైన సాధన ఏంటంటే సామాన్యత. సృష్టిలో ఒక దుమ్ము ధూళి కణం ఎలాంటిదో నేను కూడా అంతే, మానవ జాతి మొత్తం ఎలాంటిదో నేను కూడా అంతే. మానవ జాతిలో ఎవరికంటే నేను ఎక్కువ కాదు, ఎవరికంటే నేను తక్కువ కాదు. అలాగే సృష్టిలో ఉన్న అన్నింటి ఆధారంగా నేను బతకడం జరుగుతుంది కనుక సృష్టిలో ఉన్న అన్నింటితో నేను కలిసే ఉన్నాను. ఇంకా చెబితే వాటి ఆధారంతో బతుకుతున్నానంటే నేనే తక్కువేమో, అవన్నీ నాకంటే ఎక్కువ అయి ఉండాలి. ఆ సామాన్యతతో ఎప్పుడైతే ఉంటావో నీలో ఒక సామాన్యత వస్తుంది, అన్నింటితో కలిసిపోయిన ఒక ఏకభావం ఉంటుంది, అన్నింటినీ ఒప్పుకొని అంగీకరిస్తున్న ఒక ఏకభావం ఉంటుంది, అందరినీ అన్నింటినీ సృష్టిని అంగీకరించే ఒక ఏకభావం ఉంటుంది. అది విశాల భావం. అది రావాలి నీ హృదయంలో. దానికోసం ఇంతవరకు ఇన్ని చెప్పాను. ఇది నిజమైన సాధన. ఒక ఇరుకు సందుల్లో ఇరుక్కుపోవటం నిజమైన సాధన కాదు. నా మతమే, నా గురువే, నా దేవుడే అని ఇరుక్కు సందుల్లో ఇరుక్కుపోయి అక్కడ నువ్వే మహిమలో మాయలు సృష్టించుకొని వాటితో నీకు పిచ్చెక్కించుకొని నీకు భ్రమలు కల్పించుకొని నాకేదో జరిగిపోద్దని ఆశలు పెట్టుకొని అవి జరక్క మైండ్ చెడిపోయి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నీకే పిచ్చిలెక్కించుకోవటం నిజం కాదు. అవి ఇరుకు సందులు. ఇరుకు సందుల్లో ప్రయాణం బాగోదు. విశాలంగా ప్రయాణించు, ఆధ్యాత్మికతలో ప్రయాణించు, గురువులతో ప్రయాణించు, మతాలతో ప్రయాణించు, కానీ సృష్టి అంత విశాలంగా ప్రయాణించు. ఏంటది? సామాన్యత. అర్థం చేసుకో అన్నిటినీ. నీకు ఆ రహస్యం తెలుసుకోవాలి, ప్రాణశక్తి రహస్యం, సృష్టి శక్తి రహస్యం అంటే ప్రయాణించు. లేదు కనీసం మంచిగా బతకాలన్నా మంచిని తెలుసుకో, ఆ జ్ఞానాన్ని తెలుసుకో, మంచిగా బతుకు, ప్రయాణించిన ఇష్టం వచ్చింది అంటూ. కానీ సామాన్యతగా సృష్టి అంత విశాల భావన ఉండాలి, అంగీకరించే భావన ఉండాలి, సామాన్య భావన ఉండాలి. అప్పుడు నీకు ఇంకో కొత్త గుణం కూడా వస్తుంది, కృతజ్ఞత. ఒక అద్భుతమైన కృతజ్ఞతా భావం వస్తుంది. ఎందుకంటే ఎంతమందినో ఎన్నిటినో వాడుకొని నేను బతుకుతున్నానని. ఒకటి విశాలత్వం వస్తుంది. ఆ విశాలత్వం నిజమైన సాధన. ఎంత విశాలత్వం? మొత్తం సృష్టిని అంగీకరించే అంత విశాలత్వం, మొత్తం మానవ జాతిని అంగీకరించే అంత విశాలత్వం, అన్నిటితో అందరితో కలిసిపోయేంత విశాలత్వం, భిన్నత్వం లేని, విరోధం లేని, విభేదం లేనటువంటి విశాలత్వం, అంతరంగ భావన. దాంతోపాటు కృతజ్ఞతాభావం వస్తుంది. ఏంటి? ఎంతో మంది ఎన్నో చేస్తే సృష్టిలో ఎన్నిటి మీదో ఆధారపడి నేను బతుకుతున్నాను. నా బ్రతుక్కి మొత్తం సృష్టి సహకరిస్తుంది, సృష్టిలో ఉన్న మొత్తం మానవ జాతి అంతా సహకరిస్తుంది. ఎంతోమంది ఎన్నో చేయాలి. అలాంటి విశాల జ్ఞానాన్ని పొందు. ఆ జ్ఞానాన్ని ముందు అర్థం చేసుకో. ఎంతోమంది ఎన్నో చేస్తే తప్ప నేను బతకడానికి అన్ని నాకు సమకూరటం లేదని. ఎంతోమంది సహకారంతో ఇదంతా నడుస్తుంది జీవితం అని. సృష్టిలో ఎన్నో సహకరిస్తే నేను బతుకుతున్నానని అది అర్థం చేసుకో. నీలో నువ్వు అర్థం చేసుకో. కూర్చొని చక్కగా స్టడీ చేసుకో. ఈ శరీరం బతకడానికి అవసరమైన ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి, ఎలా దొరుకుతున్నాయి, ఏం చేస్తే దొరుకుతున్నాయి, దాని వైశాల్యతను అర్థం చేసుకో. పరిమితులు ఇరుక్కుపోబాక. అప్పుడు కృతజ్ఞతాభావం వస్తుంది. ఎన్ని మంచి లక్షణాలు వస్తాయి చూడండి. అంగీకరించే స్వభావం వచ్చింది, కలిసిపోయే స్వభావం వచ్చింది, విస్తృతంగా ఆలోచించగలిగిన విశాలమైన మనసు వచ్చింది. ఇప్పుడు కృతజ్ఞతాభావం వచ్చింది. అసలు ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు, అంటే అంగీకరించే మనసు ఉన్నప్పుడు ఎక్కడైనా అసలు ఎవరితోనైనా విరోధాలు వస్తాయా? కలిసిపోయేటువంటి స్వభావం ఉన్నప్పుడు అసలు జీవితంలో ఎక్కడైనా ప్రాబ్లమ్స్, సమస్యలు వస్తాయా? కృతజ్ఞతాభావం ఉన్నప్పుడు మంచితనం తప్ప అసలు ఇంకేమన్నా ఉంటుందో? నువ్వు అందరికీ మేలు చేస్తావుగా.
నువ్వు తిరిగి మేలు చేయకుండా ఎలా ఉంటావు? ఇది నిజమైన సాధన. నా మతం, నా దేవుడు, నా గురువు కాదు నిజమైన సాధన. దాని ద్వారా నీకు ఇవన్నీ రావాలి. మొత్తం సృష్టి అంత విశాల భావన రావాలి. తద్వారా అంగీకరించే స్వభావం వస్తుంది, కలిసిపోయే స్వభావం వస్తుంది, కలుపుకునే స్వభావం వస్తుంది. తర్వాత కృతజ్ఞతాభావం వస్తుంది. అందులోంచి కృతజ్ఞతాభావంలోంచి మేలు చేసే గుణం వస్తుంది, తిరిగి చెల్లించే గుణం వస్తుంది. ఇంకేముంది? అన్నిటినీ యాక్సెప్ట్ చేయటం, కలుపుకోవటం, కలిసిపోవటం, అంగీకరించే గుణం ఉన్న వాళ్ళ జీవితంలో అసలు ఘర్షణ ఎందుకు ఉంటుంది? శాంతిగా ఉంటుంది. అప్పుడు నీ జీవితంలోకి నీ మతం ద్వారా, నీ గురువు ద్వారా, నీ జ్ఞాన గ్రంథం ద్వారా అద్భుతమైన శాంతి వచ్చింది. ఆ శాంతిలోంచి నీ శరీర మనస్సులను దాటి ప్రాణశక్తి వైపు ప్రయాణించగలవు. ఎందుకంటే అది నీ లోపలికి నువ్వు చేసే ప్రయాణం. బయట ప్రయాణం ఇదే సాధన. బయట ప్రయాణం ఏంటంటే అంగీకరించే స్వభావం. దేన్ని? మొత్తం సృష్టిని. ఎందుకని నిజంగా సృష్టి మొత్తం ఇలా ఉంటేనే నేను బతకడం కుదురుతుంది, అదంతా సహకరిస్తేనే నేను బతకడం కుదురుతుంది. భూమి మీద ఉన్న మనుషులందరూ అలా ఒకటి ఏదో ఒకటి సృష్టించి, అందరూ కష్టపడి ఏదో ఒకటి కనుగొని ఏదో ఒకటి ప్రయత్నించి సాధించి భూమి మీద అందిస్తేనే మిగిలిన మానవాళ్ళు అందరూ బతకటం కుదురుతుంది, నేను బతకడం కుదురుతుంది అండి. అంతే. అందరూ చేస్తున్నారు. కృతజ్ఞతాభావం వస్తుంది, కలిసిపోవటం వస్తుంది, కలుపుకోవటం వస్తుంది. సృష్టి అంత వైశాల్యంగా సృష్టి మొత్తాన్ని అంగీకరించగలిగినటువంటి విశాల భావనతో కూడినటువంటి హృదయం తయారవుతుంది. ఇప్పుడు నీ హృదయం వైశాల్యం ఎంత అంటే సృష్టి అంతా అనంత హృదయం తయారవుద్ది, అనంత అంగీకారం తయారవుద్ది, అనంతంగా కలుపుకోవటం, కలిసిపోవటం తయారవుద్ది. అసలు విద్వేషాలు ఉండవు, విరోధాలు ఉండవు, ఇంకా అసలు నీకు చెడు భావాలే కలగవు. అక్కడ అంత కలిసిపోవటం ఇవన్నీ వచ్చినప్పుడు నిత్య జీవిత బ్రతుకులో ప్రతి అడుగులో కృతజ్ఞతాభావం వస్తుంది. అడుగేస్తే భూమి నిలబెట్టింది, ఊపిరి పీల్చి వదులుతున్నా, సూర్యరశ్మితో బతుకుతున్నా, నీటితో బతుకుతున్నా, పంచభూతాలతో బతుకుతున్నా, చుట్టూ ఉన్న మనుషుల ఆధారంగా బతుకుతున్నా, సృష్టిలో ఉన్న చెట్ల ఆధారంగా బతుకుతున్నా, కృతజ్ఞతాభావం వస్తుంది. అడుగడుగున మెలకువలో ఉన్నంతసేపు కృతజ్ఞతాభావమే ఉంటుంది. అందుకని ఆ కృతజ్ఞతాభావంతో నువ్వు పొందుతున్న వాటి అన్నింటికి తిరిగి అంతకంటే ఎక్కువ చెల్లించాలని ప్రయత్నిస్తూ ఉంటావు. మంచితనం వచ్చేస్తుంది. తిరిగి ఇవ్వటం అనేది సహజత్వం అయిపోద్ది, నీకు మేలు చేయటం సహజమైపోద్ది. ఇది కదా మతం నేర్పవలసింది, మార్గం నేర్పవలసింది, గురువు నేర్పవలసింది. ఇది కాదా నిజమైన సాధన? ఏమంటే సాధన గురించి ఇంకా చెప్పండి అంటే అసలు నిజమైన సాధన ఇది. నువ్వు ఎటు నుంచి వచ్చినా ఇక్కడ దాకా వస్తే కరెక్ట్ సాధన. విభేదాలు లేని, విరోధాలు లేని, పరిమితులు లేని అనంత హృదయం తయారవ్వాలి. మొత్తం నీ హృదయం ఎంత అంటే సృష్టి అంతా. నీ హృదయం నిండా సృష్టి ఉంది, సృష్టి నిండిపోయి ఉంది. కృతజ్ఞతాభావంతో రోజు ఎగిసిపడుతూ ఉంటావు. అందుకని తిరిగి మేలు చేసేస్తుంటావు. అందరిని అంగీకరిస్తుంటావు, అందరిని కలుపుకుంటూ ఉంటావు, అందరితో కలిసిపోతూ ఉంటావు, అన్నిటితో కలిసిపోతూ ఉంటావు. విరోధము, విభేదము, తోసేయటము, ద్వేషం, అసలు చెడు గుణాలే నీలో పుట్టవు. అది సాధన, నిజమైన సాధన. అది నిజమైన సాధన అనుభవాలు ఇవి. ఏమంటే సాధన అనుభవాలు ఏంటంటే ఇటువంటి హృదయం నీకు వచ్చిందా? ఎంత వైశాల్యత, సృష్టి మొత్తం అంత హృదయం ఉందా ఇప్పుడు నీకు లోపల? పరిమితంగా నేను, నా వాళ్ళు, నా కుటుంబం అని ఉందా? అయితే పరిమిత భావంలో చెడు ఉత్పత్తి అవుద్ది. ఎందుకంటే పరిమితంలో నేను, నాది, నా వాళ్ళు అనగానే నీకు మిగిలిన వాళ్ళు విడిగా కనపడతారు, మిగిలిన మతాలు విడిగా కనపడతాయి, మిగిలిన మనుషులు విడిగా కనపడతారు. వాళ్ళ పట్ల ద్వేషభావాలు, చెడు ఏర్పడిపోతుంది. ఎందుకంటే నేనే బతకాలనిపిస్తుంది. అందుకని జ్ఞానంతో చక్కగా అర్థం చేసుకో. ఉన్న జ్ఞానం ఇదే. ఉన్న జ్ఞానం సత్యం. సృష్టి మొత్తం సహకరిస్తేనే నేను ఇక్కడ మనిషిగా బతకడం కుదురుతుంది. మనుషులంతా ఏదో ఒకటి ఉత్పత్తి చేసి వాళ్ళు ఏదో ఒకటి పని చేస్తుంటేనే నాకు అన్ని సౌకర్యాలు దొరుకుతున్నాయి. మొత్తం సృష్టిని వాడుకొని నేను బతుకుతున్నా, నాలాగే మనుషులందరూ బతుకుతున్నారు. మరి అంత సృష్టి అంత వైశాల్యత ఉండాలిగా నాకు భావనలో. మొత్తం సృష్టిని అంగీకరించగలిగిన విశాలత్వం నాలో ఉండాలిగా. అంగీకరించగలిగినప్పుడు ఏమైంది? ఎప్పుడైతే అంగీకరించగలిగానో అంత సృష్టి అంత మనసు అయింది. ఎప్పుడైతే అంగీకరించగలిగానో కలిసిపోయే స్వభావం వచ్చింది, కలుపుకునే స్వభావం వచ్చింది. ఎప్పుడైతే అంగీకరించి కలిసిపోయి కలుపుకునే స్వభావం వచ్చిందో అడుగడుగునా నాకు కావలసినవన్నీ పొందుతూ నేను ఎలా జీవిస్తున్నానో కృతజ్ఞతాభావం వచ్చి నేను పొందిన వాటికి అన్నిటికీ తిరిగి ఇచ్చేయాలి, ఇంకా బాగా ఇవ్వాలి, నేను పొందిన దానికంటే ఎక్కువ ఇవ్వాలి అనేటువంటి కృతజ్ఞతాభావం వచ్చి అది నీ చేత ఇప్పిస్తూ ఉంటుంది. అదే మంచితనం, అదే త్యాగం.
ఇంకా అసలు నీకు ద్వేషాలు ఎక్కడున్నా ఇక్కడ ఆగిపోతావు. ఇది సంపూర్ణ సాధన. ఇంకెక్కడ నీకు శాంతే ఉంటుంది, అసలు అశాంతి నీలో ఉండదు. ఇది సాధన అనుభవం, ఈ స్థితి. అంతే తప్ప నీకు మహిమలు కనపడటం, మాయలు కనపడటం, బుర్రబాటు చేసుకోవటం, పిచ్చిలెక్కించుకోవటం, నువ్వు గంతులు వేయటం, ఊరేగటం, నీకేదో అనిపించేయటం, నీ ఊహలన్నీ నిజమైన ప్రజల్ని నమ్మించేయటం, మహిమలు, మాయలు, అభూత కల్పనలు, తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు, ఇవన్నీ పరిమిత భావంలో, అజ్ఞానంలో నీకు నువ్వే చేసుకుంటున్న చెడులు. కాదంటే మీ ఇష్టం, అదే నమ్ముతామంటే చక్కగలండి. కానీ సాధన అనుభవాలు ఏంటంటే ఇవే, ఖచ్చితంగా ఇవే సాధన అనుభవాలన్నీ ఇవే. అందుకని మీ మనసుని జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు ఎటు వెళ్తున్నారో చూసుకోండి. మనసు చాలా అద్భుతమైంది, చాలా ప్రమాదకరమైంది. దాన్ని వాడుకునే విధానాన్ని బట్టి అది అద్భుతమైంది, దాన్ని వాడుకునే విధానాన్ని బట్టి అదే ప్రమాదకరమైంది. మీ శక్తులు మీకు సానుకూలంగా ఉపయోగపడుతున్నాయా అంటే మీ శక్తులు మీకు మిత్రులా, మీకు శత్రువులా చూసుకోండి. ఎవరికైతే అనారోగ్యాలు అంటే శారీరక అనారోగ్యాలు, మానసిక అనారోగ్యాలు, భయాలు, ఆందోళనలు, ఒత్తిళ్ళు, డిప్రెషన్లు ఇటువంటివన్నీ ఉన్నాయో, అందరూ నన్ను బాధ పెట్టేస్తున్నారు, అందరూ నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు, ఎవరూ నాకు సహకరించట్లేదు అనేటువంటి భావాల్లో జీవిస్తున్నారో వీళ్ళందరికీ కూడా వాళ్ళ సొంత శక్తే వాళ్ళకి వ్యతిరేక శక్తిగా పనిచేసి ఇటువంటి భావాలను పుట్టించి వాళ్ళనే వాళ్లే నాశనం చేసుకునేలా చేస్తుంది. నిన్ను నాశనం చేసుకుంటుంది నువ్వే, ఎవరో కాదు. అంటే ఏంటి? ఎవరో నాకు సహాయం చేస్తే నేను ఆకాశానికి వెళ్ళిపోతాను, ఎవరో నాకు అడ్డుపడిపోతున్నారు. నా భార్య నాకు సహకరించలేదు కాబట్టి, నా భర్త నాకు సహకరించట్లేదు కాబట్టి నేను చిక్కి శల్యమైపోయి అనారోగ్యాలతో, బాధలతో, కష్టాలతో, ఇబ్బందులతో ఈ కుటుంబ సభ్యులందరూ నన్ను నానా రకాల ఆటుపోట్లకి గురి చేస్తున్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను అని నీ శక్తిని నువ్వే నీకు వ్యతిరేకంగా వాడుకుంటున్నావు. దుఃఖంగా, బాధగా, డిప్రెషన్గా. నువ్వు తెలియగలవాడు అయితే, నువ్వు తెలియగల దానివైతే ఎవరు ఎలా ఉన్నా ప్రపంచంలో నీ శక్తిని నీకు అనుకూలంగా వాడుకో. నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు హాయిగా ఉండాలి, నువ్వు సంతృప్తిగా ఉండాలి. ఎవరెలా ఉంటే నీకెందుకు? నీ భావాలు నువ్వు అలా పెట్టుకో. నీ శక్తి నీకు వ్యతిరేకమైతే అసలు నేను రక్షించేవాడు ఎవడుంటాడు ఈ భూమి మీద? నీ శక్తి నీకు అనుకూలంగా పనిచేయటం సాధన. నీకెవరో దేవుళ్ళు కనపడటం సాధన కాదు, నీకు వెలుగులు చెమ్మటం సాధన కాదు, నీకెవరో గురువులు దర్శనాలు ఇవ్వటం సాధన కాదు, ఏదో రకరకాల భ్రమలు, భ్రాంతులు సాధనలు కాదు, నీ కళల్లో కనపడే దృశ్యాలు సాధనలు కాదు, నువ్వు చేసే సూక్ష్మ శరీర యానాలు సాధనలు కాదు. నిజమైన సాధన ఏంటి అంటే నీ శక్తులు నీకు ఎప్పుడు అనుకూలంగా పనిచేయాలి. నీ భార్య నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, నీ భర్త నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, భౌగోళిక పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, భౌతిక పరిస్థితులు, సామాజిక పరిస్థితుల్లో మనుషులు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, ఏ పరిస్థితులైనా నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ నువ్వు నీకు అనుకూలంగా ఉండకపోతే అలా ఆలోచించి చూసుకోండి. నువ్వు నీకు అనుకూలంగా ఉండటమే సాధన. నువ్వే నీకు అనుకూలంగా లేకపోతే అసలు మిగిలినవన్నీ నీకు అనుకూలంగా ఎందుకుంటే? బుర్ర తక్కువ పని కాకపోతే. అందుకని నీ శక్తులు అసలు నీకు ఎలా పనిచేస్తున్నాయి అంటే పరాధీనతలో, పరిమిత భావంలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ శక్తులు వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తాయి. మా నాన్న అలా చేశాడు, మా అబ్బాయి ఎలా చేశాడు, మా ఆవిడ ఎలా చేసింది, మా అన్నయ్య ఎలా చేశాడు, మా తమ్ముడు ఎలా చేశాడు, మా స్నేహితుడు మోసం చేశాడు, రకరకాలుగా బయట వాళ్ళు మెచ్చి చెబుతూ ఉంటారు. ప్రకృతి సహకరించలేదు, మా కర్మ ఎలా కాలిపోయింది, ఏదో ఒకటి కారణాలన్నీ ఇంకో దాని మీద పడేస్తుంటారు. దానికి కారణం ఏంటో తెలుసా? నీ శక్తులను నువ్వే దుర్వినియోగపరుచుకుంటున్నావు. నేను హాయిగా ఉండాలి అనేది నా నిర్ణయం అయినప్పుడు, నా హాయి అనేది నా భావం అయినప్పుడు, నా శక్తి నాలో ఉన్నప్పుడు, నా భార్య, నా పిల్లలు, నా వాళ్ళు ఎవరూ నా హాయిని జడగొట్టకూడదు. ఎందుకని? వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఉంటారు మనుషులు. వాళ్ళు కావాలని నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు? వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు చేసుకునే ప్రయత్నంలో అవి నాకు ఇబ్బంది అనిపిస్తున్నాయి, నాకు నచ్చినట్టు చేయలేదు కాబట్టి. అది సామాన్య విషయం, సహజ విషయం. రోడ్డు మీద ట్రాఫిక్లో వెళ్తున్నాం, రోడ్డు మీద ట్రాఫిక్ ఉండకూడదు, ట్రాఫిక్ అంతా క్లియర్ చేసేయండి, నేను ఒక్కడనే రోడ్డు మీద వెళ్తాను, నేను ఒక్కదాన్ని రోడ్డు మీద వెళ్తానని అంటామా? లేదు, రోడ్డు మీదకి వెళ్ళి ఎంత ట్రాఫిక్ ఉంది ఏంటి అని బోరు నేడుస్తాము కూర్చొని, అది కూడా చెయ్యం. అదొక సహజత్వం అని అంగీకరించి ట్రాఫిక్ని తప్పించుకుంటూ వెళ్తాం. యాక్సిడెంట్లు చేసుకోకుండా నడిచి వెళ్ళినా, వాహనాల మీద వెళ్ళినా, ఎదుటోళ్ళకి దారి ఇచ్చేస్తూ మన దారి మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం.
అలాగే నీ జీవితంలో నీ శక్తులు నీకు అనుకూలంగా పనిచేయడం అనే సాధన పెట్టుకో. కుటుంబ జీవితం ట్రాఫిక్ లాంటిది, సంసార జీవితం ట్రాఫిక్ లాంటిది, 100 ఏళ్ళు ఇక్కడ ప్రపంచంలో జీవించడం ట్రాఫిక్ లాంటిదే. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నువ్వు ఎదురొచ్చేదాన్ని ఎదుర్కొని తప్పుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. కాబట్టి నీ శక్తులు నీకు అనుకూలంగా ఉండాలి. ముందు నీ వాళ్ళు నీకు అనుకూలంగా ఉండటం కాదు, నీ చుట్టూ ఉన్నోళ్ళు నీకు అనుకూలంగా ఉండటం కాదు, వాతావరణం అంతా నీకు అనుకూలమైపోవటం కాదు. నీ శరీరంలో నీ శక్తులు, నీ భావజాలం, నీ ఇంటెలిజెన్స్, నీ బుద్ధి, నీ అహంకారం, నీ మనసు, నీ ఆలోచనలు, నీ భావాలు నీకు అనుకూలంగా ఉండాలి. ఇది సాధన. నువ్వు భ్రమలకి భ్రాంతులకి లోనై పరాధీనతలోకి వెళ్ళిపోయి ఒక గురువు మీద ఆధారపడిపోయి, ఒక దేవుడి మీద ఆధారపడిపోయి, ఒక మతం మీద ఆధారపడిపోయి, ఒక మార్గం మీద ఆధారపడిపోయి, మహిమల మీద ఆధారపడిపోయి, తాళ్ళు తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాళ్ళు, వాస్తులు, జ్యోతిష్యాలు, యంత్రాలు, తంత్రాలు, మంత్రాలు, న్యూమరాలజీ, పేర్ల మార్పులు, అక్షరాల మార్పులు, ఇలా ఎన్నుంటే అన్నిటి మీద ఆధారపడిపోతే నీ శక్తులన్నీ తీసుకెళ్ళి ఎక్కడో తగలేసి నాకు అసలు శక్తే లేదనుకొని, శక్తులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాటి దగ్గర ఉన్నాయి, ఆ తాళల్లో ఉన్నాయి, ఆ తాయెత్తుల్లో ఉన్నాయి అనుకొని మొత్తం భ్రమలోకి కల్పనలోకి వెళ్ళిపోయి నీలో ఉన్న అద్భుతమైన ప్రాణశక్తిని, నీలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి కదలికలతో కదిలేటువంటి అద్భుతమైన మనస్సుని, భావజాలాన్ని, భగవత్ సృష్టించినటువంటి అద్భుతమైన మానసికమైనటువంటి ఆలోచనల్ని, భావజానాలని, మానసిక శక్తిని, శారీరక శక్తిని చంపేసుకొని నిస్పృహలకి, నిరాశలకి లోనయ్యి నేను శక్తిహీనుణ్ణి, శక్తిహీనురాలని అనుకొని వాళ్ళందరి మీద ఆధారపడిపోతున్నావే. అలా నీ శక్తి నీకే వ్యతిరేకం చేసేసుకున్నావు. ఇప్పుడు ఎవరో ఏదో చెబుతా కానీ నీ జీవితం నడవదు. అంటే నువ్వు జడ పదార్థంలో తయారయ్యావు. నిన్ను ఒక మతం నడపాలి, నిన్న గురువు నడపాలి, నిన్న ఒక మార్గం నడపాలి, నిన్న ఒక సాధన ఏదో వాళ్ళు చెప్పింది నడపాలి, వాళ్ళు ఏం చెబితే అది చేస్తావు. నిన్న ఒక తాడో తాయెత్తో, నిన్న ఒక గ్రంథమో, లేకపోతే నిన్నొక వాస్తో, ఒక యంత్రమో, ఒక తంత్రమో ఏదో ఒకటి నడపాలి. నువ్వు మాత్రం నడవలేవు. కానీ సృష్టిలో అద్భుతం నువ్వు, అనంత ఆత్మశక్తి స్వరూపాన్ని నువ్వు, నీలో ఉన్న ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి. ఒక మనిషిగా, ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా ఈ సృష్టిలో అద్భుతం నువ్వు. ఈ సృష్టి ఎంతో అద్భుతంతో ఉత్తమంగా తయారు చేసినటువంటి స్త్రీ పురుష శరీరం నీది. ఆ అద్భుతాన్ని అంతా తీసుకెళ్ళి ఎక్కడ నువ్వు పనికిరాని చోట తాకట్టు పెట్టేసి అసలు నాకు శక్తే లేదు అనుకొని, శక్తులన్నీ ఎక్కడో బయట ఉన్నాయి అనుకొని పారాసైట్ అంటే ఏంటి, ఇంకో దాని మీద ఆధారపడి జీవించే జీవిలా పరాధీనతతో నీ మీద నీకు నమ్మకం లేక నువ్వు జీవించినప్పుడు నీ శక్తులన్నీ నీకు వ్యతిరేకంగా నిన్నే నమ్మక నీకు అన్నీ నెగిటివిటీనే చెబుతున్నాయి. అందుకని నాకు దుఃఖం వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, కన్నీరు వచ్చింది, తట్టుకోలేను, శారీరక అనారోగ్యం తట్టుకోలేను, మానసిక అనారోగ్యం తట్టుకోలేను, ఏ బాధలు తట్టుకోలేను, నాకు ఈ కర్మలేంటి, బాధలేంటి అని నిన్ను నువ్వే హింసించుకొని, నిన్ను నువ్వే బాధ పెట్టుకొని, నీకు నువ్వే డిప్రెషన్లు కల్పించుకొని, నీకు నువ్వే ఒత్తిళ్లు కల్పించుకొని, నీకు నువ్వే తట్టుకోలేని వాళ్ళు ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. ఉండగలిగిన వాళ్ళు వాళ్ళే నిరంతరం భయపెట్టుకుంటూ, బాధ పెట్టుకుంటూ, దుఃఖపడుతూ, కంగారు పడుతూ, విపరీత భయాలకు లోనైపోతూ, ఎప్పుడు ఏ నిమిషం ఏం జరుగుద్దో అని భయాలతో ఎదురు చూస్తూ బతుకుతున్నారు. అంటే ఏంటి, నీ శక్తులు నీకు ఎదురు తిరుగుతున్నాయి. చాలా సింపుల్. నీ శరీర పనితీరు గమనించు, అది ఎలా పనిచేస్తుందో చూడు. ఆ పనిచేసే విధానాన్ని గమనించి చక్కగా నీకు అనుకూలంగా పనిచేయించుకో. నీ మనసు పనితీరు గమనించు, ఆ మనసు ఎలా పనిచేస్తుందో చూసుకో. కూర్చో కాసేపు. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు చెబుతుంది ఈ సత్యాన్నే. నీ శరీర పనితీరు నీకెందుకు తెలీదు? నీ శరీరమే కదా అది పనిచేస్తుంది కదా, బతికే ఉన్నావు కదా, చక్కగా చూసుకో. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకో, దాన్ని నీకు అనుకూలంగా పనిచేయించుకో. అప్పుడు నీ శక్తులు నీకు అనుకూలంగా పనిచేస్తాయి. నీ మనసు ఎలా పనిచేస్తుందో చూడు. దాని భావాలు, ఊహలు, ఆలోచనలు ఇలా ఎందుకు ఏర్పడినాయి, ఇలా ఎందుకు జరిగిందో చూడు. దాని పనితీరు గమనించి ఇప్పుడు దాన్ని నీకు అనుకూలంగా పనిచేయించుకో. ముందు అసలు నువ్వు నీకు అనుకూలంగా ఉండు, అది సాధన. ఓ దేవుడు నీకు అనుకూలంగా ఉండటం, నీకు మహిమలు మాయలు అద్భుతాలు చేయటం, నీ చెవిలో గుసగుసలాడటం సాధన కానే కాదు, అది నీ మనోకల్పన. నిజమైన సాధన నీకు నువ్వు అనుకూలంగా ఉండటం. ఎందుకని ఆ దైవశక్తి, ఆత్మశక్తి, నీలో ఉన్న ప్రాణశక్తి ఒకటే. ఆ సృష్టి శక్తి నిర్ణయం చేస్తే నీ శరీరం ఉంది. నువ్వు సృష్టి శక్తికి భిన్నమైన వాడివి కాదు, భిన్నమైన దానివి కాదు. సృష్టిలోనే, సృష్టితోనే కలిసి ఉన్నటువంటి సృష్టిలో ఒక జీవివి. అందుకని ప్రత్యేకంగా నీకు ఎవరో వచ్చి మేలు చేయడానికి కుదరదు. మొత్తం సృష్టిలో నువ్వు కలిసే ఉన్నావు, నీకు నువ్వే మేలు చేసుకోవాలి.
నీ ఊపిరి నువ్వు పీల్చుకుంటున్నావా, ఎవరు పీలుస్తున్నారు? నీ అన్నం నువ్వు తింటున్నావా, ఎవరు తింటున్నారు? నీ మలమూత్ర విసర్జన నువ్వు చేస్తున్నావా, ఎవరు చేస్తున్నారు? నీ పంచేంద్రియాలను నువ్వు ఉపయోగిస్తున్నావా, ఎవరు ఉపయోగిస్తున్నారు? అప్పుడు నీ భావాలు, నీ శక్తులు నీకు అనుకూలంగా నువ్వే పెట్టుకోవాలి. నిన్నెవరు ఆశీర్వదించేస్తారు పైనుంచి వచ్చి? ఇప్పుడు అంటే లేనిపోని కల్పనలో. అలానే నువ్వు చక్కగా గౌరవించు. ఇప్పుడు దైవము అనేది సృష్టి పట్ల ఉన్నటువంటి, సృష్టి శక్తి పట్ల ఉన్నటువంటి ఒక కృతజ్ఞతాభావం. దైవము అనేది మనిషి ఏర్పరుచుకున్న అత్యుత్తమ కృతజ్ఞతాభావం. అది గురువు అని ఒక మనిషికి వ్యక్తపరిచిన, లేదా మతం పేరుతో ఒక దైవానికి వ్యక్తపరిచిన, అది కృతజ్ఞతాభావం. తప్పకుండా వ్యక్తపరచు. కానీ దాంతో పిచ్చెక్కించుకోబాక. నీ మీద నువ్వే ఆధారపడి ఉండాలి. ఆ కృతజ్ఞతాభావం వ్యక్తపరిచేది కూడా నువ్వే. ఇవన్నీ చేస్తూ నీ శక్తులు నీకు అనుకూలంగా ఉండేలా చూసుకో. ఎవరు ఎంతమందిని ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా మనుషులు అలాగే ఉంటారు. అది బయట వరకే. నీ మనసు నిన్ను ఇబ్బంది పెట్టకూడదు. వీళ్ళందరూ నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు, ఇప్పుడు నేను తట్టుకోలేను, నా వల్ల కాదని నీ మనసు నీకు చెప్పకూడదు. నీ మనసు నీకేం చెప్పాలి? మనుషులు ఇలాగే ఉంటారు, మనం ఎందుకు బాధపడతాం, మన పద్ధతిలో మనం హాయిగా ఉందామని నీ శక్తి నిన్ను హాయిగా ఉంచాలి. నీ శక్తి నీకు జ్ఞానాన్ని గుర్తు చేయాలి. నీ శక్తి నిన్ను సంతోషంగా ఉంచాలి, శాంతిగా ఉంచాలి, తృప్తిగా ఉంచాలి. అది కదా నీ శక్తి నీకు అనుకూలంగా పనిచేయటం అంటే. వాళ్ళెవరో నాకు అనుకూలంగా లేరు కాబట్టి నేను దుఃఖంగా ఉన్నాను, నేను ప్రేమించిన అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుంది కాబట్టి నేను చచ్చిపోతాను, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరితోనో తిరుగుతుంది కాబట్టి నేను చచ్చిపోతాను, మా ఆయన ఎవరినో చూశాడు కాబట్టి నేను చచ్చిపోతాను, మాకు ఇప్పుడు డబ్బులు సరిపోవట్లేదు, కోరికలు ఎక్కువ చేసి కాబట్టి అప్పులు చేసేసాం కాబట్టి, తప్పులు చేసేసాం కాబట్టి ఇప్పుడు అప్పులు తీర్చలేము, తప్పులు సరిదిద్దుకోలేము కాబట్టి ఆత్మహత్యలు చేసి చచ్చిపోతాము. ఇదంతా నీ శక్తి నీకు వ్యతిరేకంగా పనిచేసి నీ చావు నీ చేతే చేయిస్తుంది. అదే మనసుకు ఉన్నటువంటి ప్రమాదం. మనసును సరిగ్గా ఉపయోగించకపోతే మానసిక శక్తిని ఎంత ప్రమాదం. అదే మనసును సరిగ్గా ఉపయోగిస్తే, మీకు ఫస్ట్ చెప్పాను సాధన అంటే సృష్టి అంత విశాలమైన హృదయం, అంగీకరించటం, కలుపుకోవటం, కలిసిపోవటం, అడుగడుగునా నేను పొందుతున్న దాటికి, నేను బతుకుతున్న దానికి కృతజ్ఞతాభావం కలిగి తిరిగి చెల్లించాలనేటువంటి అత్యుత్తమ కృతజ్ఞతాభావం కలగటం, అదే త్యాగం, అదే మంచి. ఇక్కడ అసలు విరోధం ఎక్కడ ఉంటుంది? అది సరిగ్గా ఉపయోగించుకుంటే మన మనసు అలా తీసుకెళ్తుంది. అదే దైవత్వం. దైవత్వం అంటే అదే, ఇంకేం లేదు. మనమే నాశనం చేసుకుంటాం, ఇదే రాక్షసత్వం. మనకు మనమే హాని చేసుకుంటాం. ఇప్పుడు తనకు తానే హాని చేసుకునేవాడు ఇతరులకు ఎందుకు చేయడు? అసలు ఊరికనే చేసేస్తాడు, అసలు ఆలోచించకుండా చేసేస్తాడు. ఇతరులకు హాని చేస్తాం అనేదే అసలు చాలా చేయకూడని పని. అలాంటిది తనకు తానే హాని చేసుకునేవాడు ఇతరులకు అసలు ఊరికనే చేసేస్తాడు. అంటే మనసు అలా తిరిగిపోయింది. అందుకని నీ శక్తుల్ని నీకు అనుకూలంగా ఉంచుకోవడం ఆధ్యాత్మికత. అది నిజమైన సాధన. నీలో ఉన్నటువంటి సమస్త శక్తులు నీకు అనుకూలంగా ఉండాలి. ఆధ్యాత్మిక సాధన అంటే అవి నీకు అనుకూలంగా ఉన్నాయా లేదా చూడు. అంతే తప్ప ఈ భ్రమలు కల్పించుకొని తాళ్ళని, తాయెత్తులని అనేక రకాల ఊహలతో పరుగులు తీయకు. ఏ ఊహలో పరుగులు తీయు. నేనుండే గ్రామంలో, నేనుండే చోట విచిత్రమైన మనుషుల్ని చూశాను. అంటే నా చిన్నతనం నుంచి చూసుకుంటూ వస్తున్నాను. ఊరికి కూర్చొని మాకేదో తెలిసి చెబుతా ఉంటారు. ఏమి లేదు, సామాన్యమైన స్త్రీలు, సామాన్యమైన పురుషులు, చదువుకోలేదు, కానీ అది నమ్మి జనం వచ్చేస్తున్నారు. వాళ్ళకేదో నోటికి తోసిని చెబుతున్నారు, వీళ్ళకి డబ్బులు ఇచ్చాడు వెళ్ళిపోతున్నారు. ఆ చెప్పేవన్నీ ఏంటి? అసలు వీళ్ళు ఏదో చెబుతున్నారు అన్నాళ్ళు వచ్చిన వాళ్ళు పేరు చెప్పమనండి, చెప్పలేరు. ఏయో ఊహాత్మకంగా నీకు ఆరోగ్య బాధలు ఉన్నాయి, నీకు అనారోగ్య బాధలు ఉన్నాయి, నీకు ఏదో మానసిక బాధలు ఉన్నాయి, కుటుంబిక బాధలు ఉన్నాయి, ఆర్థిక బాధలు ఉన్నాయి. అంటే ఈ లేని మనిషి ఆవిడ ఉంటాడు భూమి మీద. కుబేరుడు కూడా, అపర కుబేరుడు కూడా నాకు డబ్బు సరిపోవట్లేదు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనుకుంటాడు. అలా ఊహాత్మకంగా చెబుతారు. పాపం వాళ్ళ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చదువు రాని, దేనికి చదువు రాని, అసలు తెలివితేటలు లేని వాళ్ళు కూడా పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని, పెద్ద పెద్ద వేషాలు వేసుకొని వాళ్ళ మతం ప్రకారం కూర్చొని ప్రజల్ని నమ్మించేసి మీకు అదైపోయింది, మీకు ఇదైపోయింది, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని డబ్బులు గుంజేస్తున్నారు. అన్ని చోట్ల దుకాణాలు ఓపెన్ చేస్తున్నాయి. అంటే ఏంటి? మానసిక బలహీనత. అంటే మనలో ఉన్న మానసిక బలహీనతని ఆధారంగా చేసుకొని బతుకుతున్నారు. అలాంటి పిచ్చిలు ఎక్కించుకోబాకండి.
చాలా మందికి పాపం ఆధ్యాత్మిక మార్గంలో గురువులను నమ్మి, మతాలను నమ్మి, మార్గాలను నమ్మి ఎంతోమంది పిచ్చెక్కిన వాళ్ళు, మైండ్ చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకే తెలుసాళ్ళు. అంటే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి, మహిమలు జరిగిపోతాయి. ఈ ప్రశ్న కూడా అదే. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో, సాధనా మార్గంలో ఆత్మశక్తి అనుభవాలు కలగపోతే, దైవానుభవాలు కలగపోతే, మహిమలు మాయలు అనుభవాలుగా రాకపోతే మా సాధన ముందుకు సాగనట్టే, మాకేదో అయిపోయిందని పిచ్చిలెక్కించుకోవటమే. ఇది అసలు అనుభవాలు ఎందుకు కలుగుతాయి అక్కడ? నిన్ను నువ్వు మార్చుకోవటం, మంచిగా మార్చుకోవడానికి అనుభవం ఏంటి? నీ అనుభవం నీకే తెలుస్తుంది. నేను నాలో గుణమార్పు జరుగుతుంది, చెడు నుంచి మంచికి ప్రయాణిస్తున్నాను, చెడును వదిలేస్తున్నాను నేను. అదే అనుభవం. సృష్టి అంత విశాలంగా నా హృదయం వైశాల్యత పెరిగింది, అందరినీ అన్నిటినీ అంగీకరించగలుగుతున్నాను, అంత జ్ఞానం నాకు కలిగింది అనేదే నా అనుభవం. ఇప్పుడు 1000 అనుభవాలు కలగటం లేదనేదే పిచ్చి. అసలు అనుభవాల కోసం వెంపర్లాడటమే పిచ్చి. ఏంటి అనుభవాలు? మహిమలు, మాయలు, అద్భుతాలు, వెలుగులు, సూక్ష్మ శరీరయానాలు ఇవే. అవును, అవి ప్రపంచం అంతా వ్యాపింపజేసి మహిమలు ఉన్నాయి, మాయలు ఉన్నాయి అని నమ్మిస్తున్నారు. సభలు పెట్టి మరీ నమ్మిస్తున్నారు. బలహీన మనస్కులు ఇవన్నీ నమ్ముతున్నారు. నీది ఎంత బలహీన మనస్సు అయినా, నువ్వెన్ని నమ్మినా నీకు చావు అయితే తప్పదు. మహిమలు మాయలు ఏంటి? నువ్వు డబ్బులు కోరుకుంటావు, ఆరోగ్యాలు కోరుకుంటావు, కుటుంబ సభ్యులు బాగుండాలని కోరుకుంటావు, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు కోరుకుంటావు, ఏదో సమస్యలు తట్టుకోలేకపోతున్నా తీర్చమని కోరుకుంటావు. ఎందుకంటే ఏముంటాయి ఇంకా మహిమలు మాయలు? ఇవేగా నీ కోరికలు. ఇవన్నీ తీర్చినా చచ్చిపోతాం మనం, అందులో డౌటే లేదు. అసలు అవన్నీ తీరవు కూడా. తీరితే ఇన్ని హాస్పిటల్ ఎందుకు? మనుషుల కష్టాలన్నీ తీరిపోతే భూమి మీద ఇంతమంది ఎందుకు కష్టపడుతున్నారు? ఎంతమంది లేనోళ్ళు ఏంటి? ఇన్ని హాస్పిటల్ ఎందుకు? ఇన్ని సమస్యలు ఏంటి? ఇన్ని కోర్టులు ఎందుకు? ఇన్ని పోలీస్ స్టేషన్లు ఎందుకు? ఇంత మిలిటరీ ఎందుకు? ఇన్ని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లు ఎందుకు? మోసాలను పట్టుకోవడానికి ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో. ఇవన్నీ ఎందుకు అంటే అవన్నీ మామూలుగా జరుగుతున్నాయి, మనుషులందరూ అలాగే ఉన్నారు, సమస్యలతోనే ఉన్నారని అర్థం. ఇంకా బుర్ర ఎందుకు పిచ్చెక్కించుకుంటావు? ప్రపంచాన్ని అన్న చూడవా? చూడవు. ఎందుకని అంటే నీ ఆశ, నీ అత్యాశ, నీ పరిమిత భావన, నీ అజ్ఞానం నిన్ను అందులో ఇరుక్కుపోయేలా చేస్తుంది. అది సాధన కాదు. నీ సాధన నీకు తెలుస్తుంది. ఏంటి అంటే గుణమార్పు. నేను చెడును పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను, మంచిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాను అని నాకే తెలుస్తుంది. అది గుణమార్పు, నిజమైన సాధన. అది మహిమలు మాయలు నమ్మే వాళ్ళందరూ కూడా అభూత కల్పనల్లో ఉన్నారు. అసలు అది ప్రమాదకరమైన మనస్సు. అది ఇంకోవైపు తీసుకెళ్ళిపోతుంది మిమ్మల్ని. ఇంకా మీరు ఎటుపోతారో ఏమైపోతారో ఆ భగవంతుడికి తెలియాలి, ఆ సృష్టికే తెలియాలి. నిజమైనటువంటి చక్కటి మనస్సు గుణమార్పును తెచ్చుకుంటుంది, మంచి వైపు ప్రయాణిస్తుంది, మంచిగా జీవిస్తుంది, అన్నిటినీ అంగీకరిస్తుంది, అర్థం చేసుకుంటుంది, సృష్టిని తెలుసుకుంటుంది, తన జీవితాన్ని తెలుసుకుంటుంది, తన మనసును నిరంతరం పరిశీలించుకుంటుంది, తన బుద్ధులు, గుణాలు, స్వభావం అన్నిటినీ పరిశీలించుకుంటుంది, కృతజ్ఞత కలిగి ఉంటుంది, కలిసిపోయే గుణం, కలుపుకునే గుణం కలిగి ఉంటుంది, మొత్తంగా అతి సామాన్యతగా ఉంటుంది. అత్యంత సామాన్యంగా అంటే ఇంకా అంతకంటే కింద లేదు. అంత సామాన్య స్థితిలో మనసు ఎగిసిపడకుండా స్థిరంగా, నిశ్చలంగా, హాయిగా ఉంటుంది. ఇది నిజమైన సాధన. ఆ సాధనకే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఆధ్యాత్మిక చదువు అంటే సృష్టికి మనకి ఉన్న సంబంధం, సృష్టి గురించి మన గురించిన మొత్తం విషయం. ఆత్మజ్ఞాన చదువు అంటే మొత్తంగా నా వ్యక్తిగతం, నా లోపల నా గుణాలు, నా స్వభావం, నా మనసు, నా ప్రాణశక్తి, నా శరీరం, ఇటు పనితీరు, నా ప్రాణశక్తిని నేను తెలుసుకునే వ్యక్తిగత ప్రక్రియ. ఆధ్యాత్మిక చదువు అంటే నా వ్యక్తిగతానికి, సృష్టికి సంబంధించిన మొత్తం అది తెలుసుకుంటూ నా వ్యక్తిగతంలోకి వస్తాను. ఇక్కడ మహిమలు ఎందుకుంటాయి? అసలు చదువు కదా. చదువులో మహిమలు ఎందుకుంటాయి? చదువుకుంటున్నప్పుడు జ్ఞానం వస్తుంది, జ్ఞానం వచ్చినప్పుడు అజ్ఞానం పోద్ది, అజ్ఞానం పోతే తప్పులు పోతాయి, చెడు పోతాయి. జ్ఞానంతో ప్రవర్తిస్తే మంచిగా జీవిస్తాం. సింపుల్ అంతే. అదే అనుభవంగా వస్తే అదే సాధన. నీ సాధన కరెక్ట్గా ఉన్నట్టే. నువ్వు మంచి వైపు మారుతుంటే, నువ్వు మంచిగా జీవిస్తుంటే, నీలో గుణమార్పు జరుగుతుంటే, చెడు పోతుంటే నువ్వు ఖచ్చితంగా సాధనలో ఉన్నావని అర్థం. నువ్వు సాధనలోనే ఉన్నావు. అటువంటి సాధన ఎవరికాళ్ళు చేసుకోవాలి. అలా మహాత్ములందరూ ఎంతోమంది ఎన్నో సాధనలు చేశారు. ఇప్పుడు వివేకానందుడు తాను ఆధ్యాత్మిక మార్గంలో గురువుని నమ్మి ప్రయాణిస్తున్న కాలంలో, వివేకానందుడి టైంలో ఈ జాతి
కులమత భేదాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే తక్కువ కులాలోళ్ళు ఎక్కువ కులాలోళ్ళు అని మానవుల మధ్య విపరీతమైన భేదాలు ఉండే అంటరాని వాళ్ళు. వివేకానందుడు ఆయన ఇది ఈ సిగరెట్టో బేడినో చుట్టో అంటారు కదా, అంటే సిగరెట్ అనుకుందాం మనం, అవి కాల్చేవాడు ఆయన. రామకృష్ణ పరమహంస కూడా కాల్చేవారు బేడీలో చుట్టలో మరి ఈ సిగరెట్ టైపు. ఆయన అలా ఒకసారి అలా వెళుతున్నప్పుడు ఆయన సన్యాసి, భిక్షాటంతో జీవించేవాళ్ళు. ఆయనకేం సొంత సంపాదన లేదు వివేకానందుల వారికి. ఆయనకి సిగరెట్ కాలుద్దాం అనిపించింది. అయితే ఎవరన్నా అడగాలి, మరి ఆయన దగ్గర లేదు, ఆయన భిక్షాటంతో జీవిస్తారు కదా. అలా ఆయన వెళుతున్నప్పుడు అక్కడ ఒక అంటరాని వాడు కూర్చొని ఆ సిగరెట్ టైపుది బీడీ ఏదో కాల్చుకుంటున్నాడు. వివేకానందుల వారు చూశాడు అతన్ని. చూసి అతన్ని అడుగుదామా అనుకొని, అబ్బాయి అతను అంటరాని వాడు అని సహజ సామాన్య భావన అందరికంటే అప్పుడు ప్రపంచంలో ఉన్న భావన అది, ఆ భావన కలిగింది. అందుకని ఆయన వెళ్ళిపోయాడు. ఇతన్ని ఎందుకులే ఎవరినన్నా ఉన్నత కులస్తులను అడిగి తీసుకుందాం అనే భావన అనమాట. వెళ్ళిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. అలా వెళ్ళిపోతున్న కొంత దూరం వెళ్ళినాక ఆయనకి టక్కన తనలో ఉన్న జ్ఞానం పనిచేసింది. అదేంటి నేను నేర్చుకుంటుంది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు, నాకు గురువు ఉన్నాడు, మొత్తం సర్వం ఆత్మమయం జగత్తు కదా, ఇక్కడ సృష్టి అంతా ఆత్మమయం జగత్తు కదా, మనుషుల్లో ఇన్ని భేదాలు ఎక్కడున్నాయి, నేను అలా ఆలోచించానేంటి, సహజ మనిషిలా ఆలోచించానేంటి, నేను ఇప్పుడు జ్ఞానపరంగా కదా ఆలోచించాలి అని వెంటనే ఆయన మళ్ళీ వెనక్కి నడుచుకొచ్చారు. ఇది సాధన అంటే. సహజ ప్రపంచ పోకడ మన బుర్రలో ఎక్కేసి ఉంటుంది. అవే మూఢనమ్మకాలు, మూఢాచారాలు, మూఢ పద్ధతులు, మూఢ విధానాలు, మూర్ఖత్వం. ఆ మూర్ఖతని మనమే పోగొట్టుకోవాలి. ఆయన మళ్ళీ వెళ్ళిపోయిన ఆయన వెనక్కి నడుచుకుంటూ వచ్చే అతని దగ్గరికి వెళ్ళారు. అతను అక్కడే కూర్చొని ఉన్నాడు. వెళ్తే అతను గబగబా ఆయనకి దూరంగా వెళ్ళిపోయాడు. అయ్యా నేను అంటరాని వాడిని, మీరు నా దగ్గరికి వచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా అప్పుడు అంత భయంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే సమాజంలో అలవాటు అయిపోయింది. ఇప్పుడు పాముని చూడగానే మనకు ఎలా ఒక భయం కలుగుతుంది, అది ఒక అలవాటు. ఎందుకంటే అది కరిస్తే చచ్చిపోతాం. అలాగే అంటరాని వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని ఒక అలవాటు చేసుకున్నారట. అంటరాని వాళ్ళు అనిపించుకున్న వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడం నేర్చుకున్నారు, మనుషులను దూరంగా పెట్టడం నేర్చుకున్నారు. అది కాలగమనంలో తర్వాత పోయింది. జ్ఞానం పెంచుకొని మానవ జాతి అంతా ఒకటే అనే విధానంలోకి వచ్చాం. కానీ అప్పుడు ఉన్నదే. అలా అతను వివేకానందుడు వారికి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన, లేదు నాయన ఉండు, నా సోదరుడు నువ్వు, మనుషులందరూ ఒకటేను, అంటరాని వాడేంటి, అలాంటివి ఏమీ లేవని ఆగని అతని పక్కన కూర్చొని, నాయన ఒక సిగరెట్ కాల్చాలని ఉంది, నాకు ఒక సిగరెట్ ఇస్తావా అని. అది స్వామి నేను అంటరాని వాడిని, నా దగ్గర తీసుకుంటారా మీరు, అలా తప్పేమో అది ఇది అన్నాడు అతను. నాయన మనుషులందరూ ఒకటే, ఇందులో ఏ భేదము లేదు, నాకు సిగరెట్ కాల్చాలని ఉంది ఇవ్వు అని ఆయన తీసుకొని అతని దగ్గర కూర్చొని అతనితో కలిసి కూర్చొని ఆ సిగరెట్ తాగి వెళ్ళారు. ఆయన భేదభావాన్ని అలా సరి చేసుకున్నారు. సాధన అంటే అది. అందరూ సాధనలే చేశారు. ఆకాశం నుంచి వాళ్ళకేమి లోపలికి వచ్చి ఊడిపడిపోలే ఏకత్వ భావాలు, సమత్వ భావాలు. ఆయా కాలాల్లో ఆయా పరిస్థితుల్లో వాటిని పోగొట్టుకునే ప్రయత్నం చేశారు. ఆయనే సిగ్గుపడ్డారు. నేను ఇంత జ్ఞానంతో వెళుతూ సన్యాసి దీక్ష తీసుకొని, పరివరాజక దీక్ష తీసుకొని, ఒక గురువును అనుసరిస్తూ ఆత్మజ్ఞానంగా ఆధ్యాత్మికతగా ఈ చదువుల్లో మార్గంలో నేను వెళ్ళిపోతున్న వ్యక్తిని నేనే ఇలా ఆలోచించాను ఏంటని తనను తాను సరి చేసుకున్నారు. అది సాధన అంటే. అవి కదా మహాత్ముల నుంచి మనం నేర్చుకోవాల్సిందే. విరోధాలు కాదు కదా, భిన్నత్వం కాదు కదా, నాదే కరెక్ట్ కాదు కదా. అలాగే అంటే అటువంటి మహానుభావుల చరిత్రలు చదువుకుంటే ఎన్నో ఇన్సిడెంట్లు ఉంటాయి. ఆడినేమో మనం మళ్ళీ మహిమల కోసం మాయల కోసం చదువుతాం, మన కోరికలు తీరతాయా అని చదువుతాం. చరిత్ర పారాయణలు చేస్తే కోరికలు తీరతాయా, మహాత్ముల చరిత్రలు పారాయణ చేస్తే, మంచి పుస్తకాలు చదివితే కోరికలు తీరతాయి అంత అని, ఆ కోరికలు ఎలా తీరతాయి అని అందరినీ అడిగి ఎన్ని రోజులు చదవాలి, ఎంతసేపు చదవాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలి, దీపం వెలిగించి చదవాలా, లేకపోతే అగరబత్తి పెట్టి చదవాలా, కొబ్బరికాయ కొట్టి చదవాలా, ఎలా చదవాలి, ఈ మనకు కావాల్సింది. చదివే విషయం ఏంటి, జ్ఞానం తీసుకోం మనం, అది ప్రాబ్లం. కానీ అక్కడ జ్ఞానం తీసుకోవాలి, అది సాధన. అలాగే వివేకానందుల వారు ఒక సందర్భంలో ఒక మహారాజు ఆయన్ని పిలిచాడు, ఆహ్వానించాడు. ఆయనకు మంచి పేరు వచ్చి వివేకానందుల వారికి గౌరవార్థంగా మా దగ్గరికి ఒకసారి వచ్చి మీ దర్శనం మాకు ఇవ్వండి అని ఒక మహారాజు పిలిచాడు. వెళ్ళారు ఆయన. ఆయనకు ఒక చక్కగా రూమ్ ఏర్పాటు చేశారు రాజభవనంలో. ఈయన వచ్చిన సందర్భంగా ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు వివేకానందుల వారు వచ్చిన సందర్భంగా. ఆ సభలో సభకు ముందు
ఒక రాజనర్తకి డ్యాన్స్ పెట్టారు. అంటే సహజంగా రాజులు అలా చేస్తూ ఉంటారు. రాజుల్లో రాజ్యాల్లో అది గౌరవార్థం చేస్తారు. అయితే వివేకానందుడు ఏంటి, ఆయన సన్యాసి, స్త్రీలతో అంత సాంగత్యం పెట్టుకోరు ఆయన. పైగా రాజనర్తకి అంటే ఇంచుమించు వేస్ట్ టైపు. అంటే ఎదుటి వాళ్ళ వినోదం కోసం నాట్యం చేస్తుంది. ఏంటంటే ఇప్పుడు మనం సినిమాలకు వెళ్తున్నట్టు, అప్పుడు సినిమాలో ఇంకా కనుక్కోలేదు కాబట్టి మనుషులే చేసేవాళ్ళు. ఇప్పుడు సినిమాల్లో కూడా మనుషులేక చేస్తున్నారు. కాకపోతే మనుషులు చేసిన దాన్ని కెమెరాల్లో బంధించి తెర మీద చూపిస్తున్నారు, ఎక్కడో షూట్ చేసి. అప్పుడు డైరెక్ట్గా మనుషులే ఎదురుగుండా చేసేవాళ్ళు. సరే, వివేకానందుల వారికి ప్రోగ్రాం అంతా చెప్పారు. ఆయన తడబడిపోయాడు. ఇదేంటి రాజనర్తకి ఏంటి, డ్యాన్సులు ఏంటి, నేను వెళ్ళటం ఏంటి, నేను సన్యాసిని కదా, నేను చెప్పేదంతా ఏదో దేవుడికి సంబంధించిన విషయాలు కదా అని ఆయన లోపల కంగారు పడుతున్నాడు. ఒక స్త్రీ డ్యాన్సులు వేస్తుంటే కూర్చొని చూడటమా అని. కానీ అది రాజులు గౌరవార్థం చేసింది. ఆయన ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. ఆయన అలా తడబడుతున్నాడు అనే విషయం రాజనర్తకి తెలిసింది. అంటే ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారు, రావాలా వద్దా అని. అంటే ఆ ప్రోగ్రాం అయిపోయినాక వద్దామా, అలా ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ రాజనర్తకి మనసు ఏంటి అంటే, ఆవిడేమనుకుంటుంది, ఎన్నాళ్ళు నేను ఒక రాజనర్తకిగా ప్రజల్ని రంజింపజేయడానికి డ్యాన్సులు వేసేవాళ్ళ ముందు. సరే, మంచి చేశానో చెడు చేశానో నాకైతే తెలియదు, కానీ వివేకానందుడు అనేటువంటి ఒక మహానుభావుడు ముందు డ్యాన్స్ చేసే భాగ్యం వచ్చింది నాకు. అది సామాన్యమైన విషయం కాదు, ఒక యోగి పొంగవుడు ముందు. కాబట్టి ఇదే నా ఆఖరి డ్యాన్స్, జీవితంలో డ్యాన్స్ చేయను. ఇక నేను ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోతాను, ఆ భగవతత్వంలోకి వెళ్ళిపోతాను. నేను కూడా ఆత్మజ్ఞానాన్నో ఆ తత్వాన్నో తెలుసుకుంటాను. ఇక్కడి నుంచి ఇంక వైరాగ్యమే, ఇక్కడి నుంచి సమస్తం వదిలేయటమే, సన్యాసమే అని ఆమె నిర్ణయించుకుంది. ఇదే ఆఖరి డ్యాన్స్ అని. ఆ విషయం వివేకానందుడికి తెలియదుగా పాపం. ఆయన కన్ఫ్యూజ్ అయ్యారు. సరే, ఏదైనా మొత్తాన్ని ఆయన సభకు వచ్చారు. ఎవరి డ్యాన్స్ అసలు ఆయన చూడటానికే ఆయన కోసమే వచ్చింది. అంటే ఒక భగవంతుడి ముందు మనం ఎలా ప్రార్థనలు చేస్తామో, భజనలు చేస్తామో, కీర్తనలు చేస్తామో, నామస్మరణలు చేస్తామో, ఆ భావంతోనే ఆవిడ అక్కడ డ్యాన్స్ చేయడానికి వచ్చి పాట పాడింది. అయితే ఆమె ఆ డ్యాన్స్ చేసి ఆమె పాడిన పాట ఆమె మనస్సును తెలియజేసింది వివేకానందుడికి. అయ్యా, మామూలు మనుషులందరూ ఏదో నా నాట్యం చూసి ఆనందించటానికి శృంగారపరంగా వస్తారు. మీలాంటి మహానుభావుడు కూడా ఒక స్త్రీని చూసి భయపడితే ఇంకా స్త్రీలు తరించేది ఎలాగూ, నాలాంటి వాళ్ళు తరించేది ఎలాగూ, మీలాంటి వాళ్ళు నిలబడి నాకు జ్ఞానబోధ చేయకపోతే మాలాంటి వాళ్ళు తరించేది ఎలాగూ, మీలాంటి వాళ్ళు కూడా స్త్రీలకు భయపడతారా స్త్రీల ముందు రావడానికి? ఇదే నా ఆఖరి నాట్యం, మిమ్మల్ని దర్శించటమే నా జీవితం తరించింది అనుకుంటున్నాను. మీరు అసలు నాకు ఎటువంటి బోధ చేయవలసిన అవసరం లేదు. జీవితంలో డ్యాన్సులే చేయను, మిమ్మల్ని చూడటమే మీ దర్శన భాగ్యమే. మీ ముందు డ్యాన్స్ చేయటం నాకు భజన చేయటం లాంటిది, భగవంతుడి ముందు కీర్తన చేయటం లాంటిది. నా జీవితం తరించిపోయింది అనుకుంటున్నాను, ఇంక అయిపోయింది, ఇంక ఇటువంటి కృత్యాలే చేయను నేను అనే భావం ఆయనకి తెలిసేలా వ్యక్తపరిచింది. వివేకానందుల వారు తనలో తాను మదనపడ్డారు అని రాసుకున్నారు. అరే, ఆవిడ అంత ఔన్నత్య భావంతో ఉంది అని. అలా అందరూ కూడా తమను తాము మార్చుకుంటూ మలుచుకుంటూ ప్రయాణించారు ఆధ్యాత్మిక మార్గంలో. ముందే అందరికీ ఆకాశం నుంచి లోపలికి వచ్చిపోయి శక్తులేం కూడిపోయి మహిమలు జరిగిపోలా. స్త్రీకి దూరంగా ఉండాలి, స్త్రీలకు పట్ల ఈ డ్యాన్సులే మనం చూడకూడదు అని ఆయన అనుకున్నారు. కానీ ఆ స్త్రీ ప్రశ్నించింది, నీలాంటి మహానుభావుడు కూడా, నీలాంటి యోగి పొంగవుడు కూడా మమ్మల్ని చూసి అలా అనుకుంటే మా పరిస్థితి ఏంటని. అసలు అలా అనుకోవచ్చా, నువ్వు యోగివి కదా, మహాత్ముడు కదా అని. అవును, ఆయన స్థాయిని ఆయనకి గుర్తు చేసినప్పుడు ఆయన ఆ స్థాయికి వెళ్ళిపోయారు. ఆయన ఆలోచించింది ఈవిడి స్థాయిలో ఆలోచించారు. అలా ఒక్కొక్కసారి ప్రపంచంలో ఉన్నప్పుడు మన మానసిక స్థాయిలు ప్రలోభాలకు వెళ్తూ ఉంటాయి, కిందకి దిగుతూ ఉంటాయి. మళ్ళీ జ్ఞానంతో ఉన్నత స్థాయిలకి తెచ్చుకోవాలి, అది సాధన అంటే. అలా ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు, ఎన్నో 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 కోకొల్లల ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఎంతోమంది మహాత్ముల జీవిత చరిత్రలన్నీ ఈ ఉదాహరణలే చెబుతాయి. అందుకని ఇక్కడ మనుషులు ఉదాహరణలు కాదు. ఇప్పుడు వివేకానందుల వారి గురించి చెప్పాను కాబట్టి నేను ఆయన్ని సమర్థిస్తున్నాను, ఆ మతాన్ని సమర్థిస్తున్నాను. రమణ మహర్షి గురించి చెప్పాను కాబట్టి ఆయన్ని సమర్థిస్తున్నాను, ఆ మతాన్ని సమర్థిస్తున్నాను కాదు.
నేను మొట్టమొదట చెప్పా, అతి సామాన్యతలో ఉన్నా. హృదయ వైశాల్యం సృష్టి మొత్తాన్ని ముడుచుకుంది. అన్నింటినీ అంగీకరించి అన్నిటినీ కలుపుకొని అందరితో కలిసిపోయేటువంటి విధానం సామాన్యతే. దేని పట్ల విరోధం లేదు, విభేదం లేదు. అన్నింటి పట్ల కృతజ్ఞతాభావం ఉంది. అన్నీ ఒకటే, మనుషులంతా ఒకటే, సృష్టి అంతా ఒకటే. అసలు మతాలనేవే భావనలో లేవు, మార్గాలనేవే భావనలో లేవు. ఇంతమంది దేవుళ్ళు దేవతలు విడివిడిగా భావనలో లేరు. అందరి పట్ల గౌరవం ఉంది, అందరి మీద ఆరాధ్యభావం ఉంది. అన్నీ ఒకటే అన్న ఏకశక్తి భావన ఉంది. ఆ ఏకశక్తి నుంచి ఏర్పడిన సృష్టి అనంతంగా ఎలా ఉందో ఆ ఏకశక్తిని అనేకంగా మనుషులు భావించుకున్నవే మతాలు, మార్గాలు, గురువులు, దేవుళ్ళు, విధానాలు అనేటువంటి భావన ఉంది. ఏకశక్తి భావనే. అన్నింటి పట్ల సమాన సగౌరవం ఉంది. ఎందుకని మానవ జాతి నేను. ఇంకా మాట్లాడితే ఈ సృష్టిలోకి ధూళి కణాన్ని, సృష్టిని నేను. ఇంకా ఎక్కువగా మాట్లాడితే అర్థమైతే ఈ సృష్టికి మొత్తం ఉండటానికి కారణభూతమైన ఏకస్వరూపమైన అనంత ఆత్మశక్తిని నేను. ఆ ప్రయాణంలో సాగుతున్నప్పుడు విభేదాలు, విరోధాలు, మహిమలు, మాయలు, పరిమితాలు, అజ్ఞానాలు, మూర్ఖత్వాలు, మూఢత్వాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ ఆధ్యాత్మిక చదువుకి, ఆత్మజ్ఞాన చదువుకి ఆటంకాలు. కాబట్టి ఆ భావనల్లో, పరిమిత భావనల్లో ఉండేవాళ్ళు పొరపాటును కూడా ఇటు రాబాకండి. మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోయింది. ఎందుకంటే అవన్నీ పరిపూర్ణం అయిపోయినాక, అర్థమైనాక వస్తారు తప్పకుండా. అది ఈ జన్మ కావచ్చు, వచ్చే జన్మ కావచ్చు, పై జన్మ కావచ్చు. ఈ లోపుగా వస్తే మీ మనసు గజిబిజి అయిపోద్ది, గందరగోళం అయిపోద్ది, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి అయిపోద్ది. ఎల్కేజీలో పిల్లోడు ఎల్కేజీలోనే ఉండాలి, నర్సరీలో పిల్లోడు నర్సరీలోనే ఉండాలి, 10వ తరగతిలో పిల్లోడు 10వ తరగతిలోనే ఉండాలి, పీజీలో పిల్లోడు పీజీలోనే ఉండాలి. ఓ రాకెట్ సైన్సుల గురించో అంతరిక్షం గురించో పరిశోధనలు చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు అక్కడే ఉండాలి, ఎవరి స్థాయిలో వాళ్ళు ఉండాలి. అందుకని మీరు ఏది నమ్ముతున్నారో, ఎక్కడున్నారో అందులోంచి మీ ప్రయాణం సాగించండి. అది మీ తరగతి. ఇక్కడ ఎక్కువ తక్కువ తరగతులు లేవు, అర్థం అవడమే తరగతి. ఇది నాకు అర్థమైంది, నేను ఇందులో వెళ్తున్నా. ఇది అర్థమైన వాళ్ళు సందేహాలు ఏమైనా ఉంటే అడగండి, లేదా చక్కగా విని అర్థమైతే మీ జీవితంలో ఆచరించుకొని ముందుకు ప్రయాణించండి. రోజు ఒక ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే రోజు స్కూల్కి వెళ్ళిన విద్యార్థి ఎలా పాఠాలు నేర్చుకుంటూ ఉంటాడో, క్లాస్కి అటెండ్ ఎలా అవుతూ ఉంటాడో, అలా రోజు వీలైనంత వరకు ఒక క్లాసులా ఒక జ్ఞానాన్ని కాస్త గుర్తు చేసుకునేలా, ఆధ్యాత్మిక చదువుని, ఆత్మజ్ఞాన చదువుని గుర్తు చేసుకునేలా, మనలో ఉన్న చెడును పోగొట్టుకొని మంచిని పెంచుకోవాలనేటువంటి సంకల్పాన్ని బలపరుచుకునేలా, మనకు మనం ట్రైనింగ్ ఇచ్చుకునేలా, మన శక్తులు మనకు అనుకూలంగా పనిచేసేలా, మనలో ఉన్న ఇంటెలిజెన్స్, మనలో అహంకారం, మన బుద్ధి, మన సొంత శక్తులు మనకు అనుకూలంగా పనిచేసేలా, వ్యతిరేకతలను లేకుండా జీవించేలా, విరోధ భావాలు, విభేద భావాలు లేకుండా జీవించేలా రోజు ఈ శీర్షికలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అర్థమైన వాళ్ళు, ఇందులో సాగుదాం అనుకున్న వాళ్ళు మీకు అర్థమైన విషయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఎందుకంటే అర్థం కాని వాళ్ళకి కొంచెం మీకు అర్థమవుతుంది, మీకోసమే చెబుతున్నానని వాళ్ళకి తెలుస్తుంది. లేదా చాలామంది పాపం గజిబిజి గందరగోళాల్లో కూడా ఉన్నారు. అనేక మంది అనేక రకాల అడ్డదడ్డ ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు. అందుకని చెబుతున్నా, అర్థం కాని వాళ్ళు ఇందులోకి రాకండి. ఇది మీ క్లాసు కాదు, మీ తరగతి కాదు, మీకు సంబంధించింది కాదు. మీకు అర్థమైందంటూ వెళ్ళిపోండి. అర్థమైన వాళ్ళు ఇందులో నడవండి. ఎవరికి అందుబాటులో ఉన్న బస్సు వాళ్ళు ఎక్కుతాం, అంతే. ఏముంది అందులో? అన్నీ మంచివే. ఎవరికి అందుబాటులో ఉన్న ట్రైన్ వాళ్ళు ఎక్కుతాం, ఎవరికి అందుబాటులో ఉన్న విమానం వాళ్ళు ఎక్కుతాం. అలాగే ఎవరికి అర్థమైన దాంట్లో వాళ్ళు ప్రయాణించగలుగుతాం. అర్థం కాని దాంట్లో ఎలా ప్రయాణిస్తాం అసలు? కాబట్టి అర్థమైన వాళ్ళు ఇందులో వెళ్ళండి. ఇది అర్థం కాని వాళ్ళు మీకు అర్థమవుతున్న వాటిలో హాయిగా వెళ్ళిపోండి. రెండు పడవల మీద కాళ్ళు వేయకండి, ఎందుకంటే మీ పొరపాటైపోదు. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.